హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మన బ్రాండ్ న్యూ ఎడిషన్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ చూద్దామమ్మా. మనం ఈరోజు డిస్కస్ చేస్తున్న ఆర్టికల్ ఇండియాస్ సోలార్ కెపాసిటీ. ఓకేనా, ఇండియాస్ సోలార్ కెపాసిటీ, మైల్ స్టోన్స్ అండ్ ఛాలెంజెస్. ఓకేనా, మైల్ స్టోన్స్ అండ్ ఛాలెంజెస్. సోలార్ కెపాసిటీ అంటే ఏంటి, సోలార్ ఎనర్జీ అంటే ఏంటి, మనం రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియాస్ కమిట్మెంట్స్ ఏంటి, ఈ మొత్తం ఆర్టికల్ అంతా మీరు క్లియర్గా చూస్తే మీకు మొత్తం బ్యాక్గ్రౌండ్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓరియంటేషన్లో మొత్తం కవర్ చేయడం జరుగుతుందమ్మా. మీకు చాలా ఈజీగా దీని నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు హ్యాపీగా అటెంప్ట్ చేయొచ్చు. ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లో అయినా మీరు హ్యాపీగా రాసేటట్టు మొత్తం ఈ క్లాస్ అనేది ఉంటుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఎస్, ఆర్టికల్ డీల్ చేస్తుంది శ్రీనివాస్. ఫస్ట్ మనం ఎప్పట్లానే ఫస్ట్ క్వశ్చన్ అనేది తీసుకుంటాం. క్వశ్చన్ తీసుకొని దీని అప్రోచ్ అనేది మనం లాస్ట్లో చూస్తాము. ఎస్, స్టూడెంట్స్ చాలా ఎంకరేజింగ్గా ఆన్సర్స్ కూడా పెడుతున్నారు. ఎస్, కీప్ పోస్టింగ్ దట్. ఇది మనం ఏ క్వశ్చన్ తీసుకున్నా కూడా 150 వర్డ్స్లో 10 మార్క్స్లో తీసుకుంటున్నామమ్మా. 150 వర్డ్స్లో మీరు రాయాలి 10 మార్క్స్ ఆన్సర్స్లని. స్టార్టింగ్ మనం అలాగా ఒక 2-3 మంత్స్ 10 మార్క్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ తర్వాత 15 మార్క్స్ అటువంటి క్వశ్చన్స్, కొద్దిగా టిపికల్ క్వశ్చన్స్ అనేవి తీసుకోవచ్చు. క్వశ్చన్ చూడండి, నేను చాలా నీట్గా క్రాఫ్ట్ చేయడం జరిగింది. టు బికమ్ ఎనర్జీ సెక్యూరిటీ. ఓకే, ఎనర్జీ సెక్యూరిటీ అవ్వాలంటే ఫర్ ఏ కంట్రీ లైక్ ఇండియా, అంటే ఫర్ ఏ కంట్రీ లైక్ ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ అవ్వాలి అంటే, ఎందుకు ఫర్ ఏ కంట్రీ లైక్ ఇండియా అని చెప్పాను? ఇండియా ఈజ్ ఏ అంటే హ్యూజ్ పాపులేషన్ కదా, హ్యూజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీ కదా. అంటే డెవలపింగ్ కంట్రీలో జనరల్గా ఎనర్జీ రిసోర్సెస్ అనేవి ఎక్కువ ఉండాలి. అదే ఇండియా లైక్ కంట్రీ అంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నారు, మనం గ్రో అవుతున్నాము. అటువంటి అప్పుడు మనకి ఎనర్జీ సెక్యూరిటీ ఉంటేనే నేషన్ ప్రాస్పరస్గా గ్రో అవుతుంది అని మీనింగ్ అనమాట. ఓకేనా, సో ఇండియా లాంటి కంట్రీలో మనం ఎనర్జీ సెక్యూరిటీ సంపాదించాలి అంటే అటువంటి సోలార్ కెపాసిటీ పొటెన్షియల్ అనేది మనము హార్నెస్ చేస్తేనే ఎంతవరకు ఆప్టిమల్ లెవెల్స్ వరకు, అంటే హయ్యెస్ట్ లెవెల్స్ వరకు సోలార్ ఎనర్జీ కెపాసిటీని మనం పొటెన్షియల్గా యూజ్ చేసుకోగలిగితే ఈ ఎనర్జీ సెక్యూరిటీని రీచ్ అవుతాము అని మీనింగ్ అనమాట. సో అందుకనే డిస్కస్ అని ఇవ్వడం జరిగింది. సో దీని ఆన్సర్ ఎట్లా ఉంటుంది, ఎప్పుడు వచ్చేంటి అనేది లాస్ట్లో మనం ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మీరు అటెంప్ట్ చేయొచ్చు, క్వశ్చన్ ఎలా రాయాలనేది మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా, ఎస్. సో ఇంకెందుకు లేట్ మనం ఆర్టికల్ని చూద్దాం. ఇండియా సోలార్ కెపాసిటీ, మైల్ స్టోన్స్ అండ్ ఛాలెంజెస్ అనేవి. ఓకేనా, ఎస్, ఇంకెందుకు లేట్ చూద్దాం. ఒకసారి చూడండమ్మా, ఒక్కసారి చిన్న అనౌన్స్మెంట్ చూడండమ్మా. మనము యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ బ్రాంచెస్ అనేవి అశోక్ నగర్ హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. కొత్త బ్యాచెస్ అనేవి మనం ఈ మార్చ్ 21 నుంచి చేస్తున్నాము. మనము ఈ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్యాకేజ్ అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దీంతో మంచి ఆఫర్ ఏదైతే వస్తుందో చూడండి ఒక్కసారి. మనకి రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది అని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో దానికి డిజైన్డ్గా మనము గ్రూప్ 1 క్లాసెస్ కూడా ఆఫ్లైన్ స్టార్ట్ చేసాము. ఎక్కడ సార్? హైదరాబాద్లోనే, మనము అశోక్ నగర్లోనే ఉన్నాము. ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ అనేది ఆల్రెడీ ఓపెన్ అయింది. కొత్త బ్యాచెస్ అనేవి 21 నుంచి ఓపెన్ అవుతున్నాయి. మనం ఆఫ్లైన్లో గ్రూప్ 1 కూడా ఇస్తున్నాము. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు తెలుసు, జిఎస్ కోర్సెస్ అన్నీ, ఎస్ఐతో కలిపి జిఎస్ కోర్సెస్ అన్నీ కూడా మనము అన్లిమిటెడ్ టైమ్స్ యాక్సెసిబిలిటీ, లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నాము. ఓకేనా, అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అమ్మ. మీరు జనరల్గా చూస్తే మిగిలినవన్నీ కూడాను ఓకే 2 టైమ్స్ 3 టైమ్స్ 5 టైమ్స్ ఉంటుంది. నో, అలా కాదు. మనం అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ, మళ్ళీ ఇంకా అఫోర్డబుల్ ప్రైసెస్తో లైఫ్ టైం వ్యాలిడిటీ. ఓకేనా, లైఫ్ టైం వ్యాలిడిటీతో మనకి కోర్స్ అనేది వస్తుందన్నమాట. మీకు ఇందులో జిఎస్ మరియు ఇంకా ఎస్ఐ కూడా కవర్ అవుతాయి. చాలా ఇన్స్టిట్యూట్స్ వరకు జిఎస్ మాత్రమే కవర్ చేసి ఎస్ఐ పార్ట్ కవర్ చేయకుండా వదిలేస్తారు. నో, బట్ మనం మాత్రం జిఎస్ ఇంకా ఎస్ఐ కోర్సెస్ కూడా దీన్ని నీట్గా కంప్లీట్ చేసి నీట్గా క్లియర్గా డ్రా చేయడం జరిగిందమ్మా. ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మనం ఆఫ్లైన్ ఆల్రెడీ అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. మన ఇన్స్టిట్యూట్ అనేది ఆఫ్లైన్లో ఉంది. 21 మార్చ్ నుంచి మనం కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఓకేనా, సో దీని ఫీజు అంతా చూడండి అమ్మ ఒకసారి. దీని ఫీజు 70,000 రూపీస్ అమ్మా. 70,000 రూపీస్. సార్ 70,000 రూపీస్ ఒకేసారి కట్టాలా అంటే నో, అవసరం లేదమ్మా. మీరు ఈజీగా హ్యాపీగా 5,000 ఇంటూ 14 మంత్స్లో హ్యాపీగా కంప్లీట్ చేయొచ్చు. 5,000 పర్ మంత్ ఈఎంఐ కడుతూ 14 మంత్స్లో దీన్ని 70,000 హ్యాపీగా క్లియర్ చేయొచ్చు. మీకు ఆఫ్లైన్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ కూడా కాంప్లిమెంటరీగా వస్తాయి. ఓకేనా, ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు కాంప్లిమెంటరీగా
వస్తాయి, మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆన్లైన్ క్లాసెస్ ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి, మంచి ఎమినెంట్ ఫ్యాకల్టీస్ చేత చెప్పబడిన రికార్డెడ్ క్లాసెస్ అన్నీ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఆఫ్లైన్ క్లాసెస్ వింటూ కావాలి అంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా యాక్సెసిబిలిటీ అవ్వచ్చు. మన ఈ పూర్తి కోర్సులో మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ మార్క్స్ కూడా ఉంటాయి. ఓకేనా, మెయిన్స్ కూడా మనం రెగ్యులర్గా డిస్కస్ చేస్తూ ఉంటాము. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా స్టార్టింగ్ నుంచే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో 1 year కల్లా 1.5 year కల్లా మీరు పర్ఫెక్ట్గా మొత్తం ఎగ్జామ్ ఓరియంటెడ్గా నీట్గా రెడీ అవుతారమ్మా. సార్ అంటే తర్వాత అవసరం లేదన్నో, అందుకనేసి మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఉందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ, మీరు ఈ కోర్సెస్ అనేది ఫ్రీగా హ్యాపీగా వినొచ్చు, ఏమీ ఇబ్బంది లేదమ్మా. 70,000 రూపీస్ మాత్రమే. 21st March నుంచి మనకి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సార్ గ్రూప్ 1 గురించి చెప్పండి. గ్రూప్ 1 మనము 50,000 రూపీస్ మాత్రమే ఉంచామమ్మా. 50,000 మీరు హ్యాపీగా 5,000 into 10 monthsలో దీన్ని కంప్లీట్ చేయొచ్చు. మంత్లీ 50,000 రూపీస్ మాత్రమేనమ్మా. మనకి ఇది ఆఫ్లైన్లో స్టార్ట్ అవుతుంది. మీకు గ్రూప్ 1 కూడా ఆఫ్లైన్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ జరుగుతుంది. ఓకేనా, రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నారు. హ్యాపీగా పర్ మంత్ 5,000 కట్టుకొని క్లియర్ చేయొచ్చు. సబ్స్క్రిప్షన్కి ఈ నెంబర్ చూడండి, ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రత్యూష మేడంకి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకొని మేడంకి కాల్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోగలరమ్మా. చిన్న అనౌన్స్మెంట్ అమ్మా, ఇందులోనే ఈ ఫీజెస్ అనేవి చేంజ్ అవుతాయి. సార్ ఎప్పటి నుంచి చేంజ్ అవుతాయి? 21st March నుంచి కొత్త బ్యాచ్ కదమ్మా. 22nd నుంచి ఈ 70,000 ఫీజు కాస్త 80,000 బ్రాకెట్లోకి వెళ్తుంది. ఇక్కడ ఈ 50,000 కాస్త 60,000 బ్రాకెట్లోకి వెళ్తుందామా. అంటే అనవసరంగా 10,000 అనేది పెరుగుతుంది. సో ఆ ఎక్స్ట్రా 10,000 బ్రాకెట్లో ఉండద్దు. మీరు 21st లోపల సబ్స్క్రిప్షన్ చేసుకుంటే హ్యాపీగా ఈ 70,000లోనే ఉంటారమ్మా. ఇక్కడ కూడా మీరు 21st లోపల సబ్స్క్రిప్షన్ చేసుకుంటే 50,000లో ఉంటారు. అనవసరంగా 10,000 అమౌంట్స్ అనేవి ఎక్స్ట్రా వేస్ట్ చేసుకోకండి అమ్మా. మీకు అమౌంట్ అనేది చాలా ఈజీ ఉపయోగపడుతుంది. మనము ఇక్కడ మరొక డబల్ ధమాకా ఆఫర్ ఏంటి అంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే గ్రూప్ 1 కాంప్లిమెంటరీ అమ్మ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే గ్రూప్ 1 మీకు కాంప్లిమెంటరీగా వస్తుంది. గ్రూప్ 1 కాంప్లిమెంటరీగా వస్తుంది అంటే మీరు ఎట్ ఏ టైం 2 సబ్జెక్ట్స్ కూడా నేర్చుకోవచ్చు. ఎగ్జామ్ ఉన్న ప్రతిసారి ఆ ఎగ్జామ్ తగ్గట్టు మీరు ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ రాయొచ్చమ్మా. సార్ చాలామంది డౌట్లో ఉన్నారు ఇప్పుడు, గ్రూప్ 1 రాయాలా యూపీఎస్సీ రాయాలని. మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకోండి, మీ గ్రూప్ 1 ఆటోమేటిక్గా దాంట్లో కవర్ అయిపోతుంది. గ్రూప్ 1 ఎగ్జామ్ వచ్చినప్పుడు మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 అటెంప్ట్ చేయొచ్చు. లేదు సార్ మాకు ఓన్లీ గ్రూప్ 1 చాలన్నా, ఓకే ఫైన్, గ్రూప్ 1 సింగిల్గా కోర్స్ ప్యాకేజ్ అనేది మీరు తీసుకోవచ్చమ్మా. సో ఏ ఇబ్బంది ఉండదు. మీరు హ్యాపీగా ఆఫ్లైన్ క్లాసెస్ను కూల్గా మెల్లిమెల్లిగా ప్రతి సబ్జెక్ట్ కూడా కాన్సెప్చువలైజ్డ్గా కంప్లీట్ చేయొచ్చమ్మా. ప్రత్యూష మేడం కాల్ చేయండి, డౌట్స్ క్లియర్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి అమ్మా. 21st March కల్లా పే చేయండి. అప్పుడు మీరు ఎక్స్ట్రా 10,000 కట్టే పరిస్థితి రాదు. ఆ ముందు లోపలే కట్టుకొని ట్రై చేయండి అమ్మా. ఓకేనా? ఎస్, మనకు ఆఫ్లైనే కాదు, లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉన్నాయి యూపీఎస్సీ ఇన్ఫినిటీలో. ఓకే, యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మనకు ఆఫ్లైనే కాదు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి, లైవ్ ప్లస్ రికార్డెడ్. మనము కొత్త బ్యాచ్ అనేది 1st April నుంచి స్టార్ట్ చేస్తున్నాము. 1st April నుంచి లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మనం స్టార్ట్ చేస్తున్నాము. ఓకేనా, మీకు ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ రెగ్యులర్గా లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో మీరు ప్రతిదీ కూడా యాక్సెస్ చేయొచ్చు. దీనికి కూడా మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా, ఒకసారి 2 సార్లే కాదమ్మా, అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఉంటుంది, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా, లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మీకు ఖచ్చితంగా ఉంటుందమ్మా దీంతో. సార్ దీని ఫీజు ఎంత? 60,000 రూపీస్ మాత్రమేనమ్మా. 60,000 రూపీస్తోనే మీరు హ్యాపీగా జిఎస్ ప్లస్ ఎస్ఐ అంతా కూడా 60,000లోనే కంప్లీట్ చేయొచ్చమ్మా. ఇది కూడా మీరు ఈఎంఐ 5,000 per month కడుతూ క్లియర్ చేయొచ్చు. 5,000 per month కడుతూ క్లియర్ చేయొచ్చమ్మా. మరొకటమ్మా, ఇక్కడ కూడా మనకి ఫీజెస్ అనేవి రివిజన్ అవుతున్నాయి. 60,000 నుంచి 1st Aprilకి 70,000కి వెళ్ళబోతుంది. 60,000 నుంచి 70,000కి వెళ్ళబోతుంది. సో ఒక కోర్స్ ప్యాకేజ్ అనేది 60,000లో అవైలబుల్ అవుతున్నప్పుడు 70,000లో పే చేయడం ఎందుకు? సో 1st Aprilకి ముందే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే హ్యాపీగా 60,000 బ్రాకెట్లోనే ఉండొచ్చమ్మా. 70,000 కట్టాల్సిన అవసరం కూడా రాదు. మీరు హ్యాపీగా ఎవ్రీ మంత్ 5,000 కట్టుకొని కంప్లీట్లీ 12 monthsలో కోర్స్ ప్యాకేజ్ అనేది క్లియర్ చేసుకోవచ్చమ్మా. సో ముందుగానే లేట్ చేయకన్నా సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి అమ్మా. సార్ సబ్స్క్రిప్షన్ ఎలా చేయాలి? చూడండి, ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, ప్రత్యూష మేడం. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మేడంకి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవచ్చమ్మా. 1st April నుంచి మనకి
బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అంతకు ముందే కట్టుకోండి అమ్మ. 60,000లో ఉంటారు, లేదంటే 70,000కి వెళ్తుందన్నమాట. ఓకేనా. మనకి జిఎస్ ఇన్ఫినిటీ ఉన్నట్టే మనము మన ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా ఉన్నది. సార్ ఆప్షనల్ ఇన్ఫినిటీ అంటే ఏంటి? అమౌంట్ మీరు కడితే 4 ఆప్షనల్స్కి మీరు యాక్సెసిబిలిటీ సంపాదించుకోవచ్చు. 4 ఆప్షనల్స్కి యాక్సెసిబిలిటీ సంపాదించుకోవచ్చు. సార్ 4 ఆప్షనల్స్ మేము ఏం చేసుకుంటాం, ఎలా అయినా మేము ఒక్క ఆప్షనల్ చదువుకోవాలి కదంటే, ఎస్ మీరు కరెక్టే. కాకపోతే చాలామంది తెలియక ముందు ఒక ఆప్షనల్ తీసుకుంటారు. ఆ ఆప్షనల్ చాలా టఫ్ ఉందని చెప్పేసి సిలబస్ అంతా అయిన తర్వాత తెలుసుకుంటారు. సో ఇక్కడ తీసుకున్నప్పుడు అమౌంట్ కట్టాలి 40,000 50,000. మళ్ళీ తర్వాత వేరే ఆప్షనల్ తీసుకుందామని షిఫ్ట్ అయినప్పుడు మరొక 40,000 50,000 అనేది కట్టాలి. సో మన ఇన్స్టిట్యూట్లో మన స్టూడెంట్స్కి ఆ బాధ రావద్దు అని చెప్పేసి మనము టాప్ 4లో ఉన్న ఆప్షనల్స్ ప్రతిదీ కూడా తీసుకోవడం జరిగింది. అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఆంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ, ఈ 4 ఆప్షనల్స్ అనేవి ఇప్పుడు టాప్లో ఉన్నాయమ్మా. సో అందుకే మనం ఈ 4 ఆప్షనల్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఎవరు డీల్ చేస్తున్నారమ్మా? డైరెక్టర్ సారే, సురేష్ సార్ మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి ఎగ్జామ్ ఓరియంటెడ్లో కవర్ చేస్తారు. సాయిరామ్ సార్ మీకు అందరికీ తెలుసు. సాయిరామ్ సార్ మనకి ఆంథ్రోపాలజీ, సోషియాలజీ అనేవి తీసుకొని కవర్ చేస్తారు. ఆంథ్రోపాలజీలో ఫిజికల్ ఆంథ్రోపాలజీ టాపిక్ ఉంటుందమ్మా. ఫిజికల్ ఆంథ్రోపాలజీ టాపిక్ ఆల్రెడీ మనం దీని మీద వీడియో కూడా చేయడం జరిగింది. హౌ టు అప్రోచ్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ అని చెప్పి ఒక టాపిక్ కూడా వేరేగా పెట్టడం అనేది చెప్పడం జరిగింది. ఆ క్లాసెస్ అనేవి ఒకసారి చూడండి అమ్మా, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఫిజికల్ ఆంథ్రోపాలజీ టాపిక్ మాత్రం నేను డీల్ చేస్తానమ్మా. దిస్ ఈజ్ శ్రీనివాస్. నేను ఫిజికల్ ఆంథ్రోపాలజీ డీల్ చేస్తాను. మిగిలిన సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ సాయిరామ్ సార్ డీల్ చేస్తారు. సోషియాలజీ కూడా సాయిరామ్ సార్ డీల్ చేస్తారు. సార్ ఫీజు ఎంత? ఫీజు మీకు రికార్డెడ్ అయితే 25,000 అమ్మా. రికార్డెడ్ అయితే 25,000. లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే మీకు 30,000 రూపీస్ మాత్రమే. 30,000 రూపీస్లో మీరు 4 ఆప్షనల్స్ అనేవి యాక్సెసిబిలిటీ అవ్వచ్చు. సార్ నేను ఆంథ్రోపాలజీ తీసుకున్నాను, నాకు మిగిలిన అవసరం లేదు కదా. ఓకే, అవసరం లేకపోయినా మీరు ఎక్స్ట్రా నేర్చుకోవాలి అనుకుంటే ఆల్రెడీ పిఎస్ఐఆర్ ఉన్న రికార్డెడ్ క్లాసెస్ అయినా చూడొచ్చు, లేదంటే పిఎస్ఐఆర్ లైవ్ క్లాసెస్కైనా మీకు అటెండ్ అవ్వచ్చమ్మా. అటెండ్ అవుతున్నప్పుడు ఏ మాత్రం ఇబ్బంది లేదు. సో మీరు ఎక్స్ట్రా నాలెడ్జ్ సంపాదించుకోవడానికి పిఎస్ఐఆర్ యాక్సెసిబిలిటీ అవ్వచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా మీరు యాక్సెసిబిలిటీ అయ్యి ఎక్స్ట్రా నాలెడ్జ్ అనేది తెచ్చుకోవచ్చమ్మా. సో మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ మరియు ఇంకా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. అసలు దీని గురించి మీరు ఆలోచించవసరం లేదు. ఎవ్రీ మంత్ 5,000 కడుతూ దీన్ని క్లియర్గా కంప్లీట్ చేసుకోవచ్చమ్మా. ఎవ్రీ మంత్ 5,000 కడుతూ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాస్ అయితే 6 మంత్స్లో హ్యాపీగా మీకు 30,000 అనేది క్లియర్ అయిపోయి 4 ఆప్షనల్స్కి కావాల్సిన సబ్జెక్ట్ అంతా కూడా మీరు నేర్చుకునే కెపాసిటీలో ఉంటారమ్మా. ఓకేనా. సో మీరు సబ్స్క్రిప్షన్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రత్యూష మేడం నెంబర్ ఉంది. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా మేడంకి ఎంక్వైరీ చేసుకొని మీరు క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చమ్మా. అందుకనే మనం కోర్స్ ఇలా డిజైన్ చేసాం. 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ది ఆప్షనల్స్. ఓకేనా. ఒక్క ఆప్షనల్ తీసుకున్న చాలు, మిగిలిన ఉన్న ఆప్షనల్స్ అన్నింటికీ కూడా మనం యాక్సెసిబిలిటీ అనేది ఇస్తాం. ఓకేనా. ఇది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి వస్తున్న మీకు స్పెషల్ ఆఫర్ రిగార్డింగ్ టు ఆప్షనల్స్ అనమాట. ఓకేనా. ఇది చూడండి అమ్మా, మనకి స్టూడెంట్స్ అందరూ చాలా వరకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ ద హిందూ నుంచి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అయ్యేటట్టు మాకు ఏదైనా కావాలి సార్ అని చెప్పేసి. సో స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు మనము యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అనే ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ సెషన్ అమ్మా. అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ సెషన్ మనము 1 ఏప్రిల్ 2022 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. మెయిన్లీ ఓరియంటెడ్ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్. మనము క్లాసెస్ అనేవి తీసుకుంటాము. డైలీ న్యూస్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ని ప్రిలిమ్స్ ఓరియంటెడ్ లాగా మార్చి ఆ టాపిక్ డిస్కస్ చేసి ఆన్సర్ని ఎలా అప్రోచ్ అవ్వాలో అనేది మనం చూస్తాం. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, లాజికల్ కన్క్లూషన్స్ అనేవి మనం తెచ్చుకుంటాము. లాజికల్ కన్క్లూషన్ అంటే ఒక టాపిక్ మనం ఎప్పుడైనా న్యూస్ పేపర్లో చూసిన తర్వాత ఆ డేటా అనేది గుర్తు లేకపోయినా ఇంటెలిజెంట్ ఎలిమినేషన్ స్కిల్స్తో మనము ఆన్సర్ అనేది తీసుకొస్తాము. ఓకేనా. ఇంటెలిజెంట్ ఎలిమినేషన్ స్కిల్స్ అనేది మనము ఆన్సర్ని తీసుకొస్తాము. సార్ కోర్సెస్లో ఎవరుంటారు, డైలీ మీకు ఎంసీక్యూస్ మనము సురేష్ సార్ కానీ, సాయిరామ్ సార్ కానీ, లేదంటే శ్రీనివాస్ సార్, నేనేనమ్మా. ఇది
నేను కానీ ముగ్గురులో ఎవరు ఫ్రీ అయితే వాళ్ళు ఆ క్లాసెస్ అనేవి డీల్ చేస్తారు. రోజుకొకరు క్లాసెస్ అనేది తీసుకొస్తారమ్మా. మీకు ద హిందూలో కానీ లైవ్ ఇంట్లో కానీ ఎందులోనైనా ప్రిలిమ్స్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ మేము ఇంపార్టెంట్వి పిక్ చేసి దాన్ని మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాటికి ఆన్సర్ కన్క్లూషన్ అనేది ఎలా వస్తుందా అన్నట్టు మేము చేస్తామమ్మా. ఈ కోర్స్ మీకు 5,000 రూపీస్కి మాత్రమే వస్తుందమ్మా. 5,000 రూపీస్కి మాత్రమే వస్తుంది. చాలా తక్కువకి లైఫ్ టైం వ్యాలిడిటీతో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ప్రిలిమ్స్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా దీంట్లో కవర్ అయిపోతాయమ్మా. అందుకే దీన్ని అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ కింద మేము డిజైన్ చేసాము. సో క్వశ్చన్స్ మీకు ఎలా వచ్చినా యూపీఎస్సీలో ఆ స్టాండర్డ్స్ తగ్గట్టు మనం క్లాస్లో డిజైన్ చేసి క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. ఈ 5,000 కూడా 31st మార్చ్ వరకేనమ్మా. ఎందుకు మనం 31st మార్చ్ తర్వాత నుంచి 1st ఏప్రిల్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం కదా, అప్పుడు ఫీజెస్ అన్నీ పెరుగుతున్నట్టు ఇది కూడా 7,000 బ్రాకెట్లోకి వెళ్ళిపోతుందమ్మా. 7,000 బ్రాకెట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇంకా లేట్ చేయకండి, వెంటనే 5,000 కట్టి మీరు ఈ అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి అమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదమ్మా, ఇది ప్రత్యూష మేడం నెంబర్. మీరు ఈ నెంబర్ కాల్ చేసి 5,000 కట్టి సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి. మీరు క్లాసెస్ చూస్తే ఖచ్చితంగా రెగ్యులర్గా మీకే ఇంట్రెస్ట్ వస్తుందమ్మా. ఈ సెషన్కి నేను అటెండ్ అవ్వాలి, దీని నుంచి నేను చాలా నేర్చుకోగలుగుతున్నాను అన్నట్టు ఉండాలమ్మా. ఓకేనా? దిస్ ఈజ్ శ్రీనివాస్. నేను ఇయర్ ప్రిలిమ్స్లో 110 మార్క్స్ ప్లస్ అనేవి నాకు వస్తున్నాయమ్మా. కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు? కట్ ఆఫ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 88 to 90, బట్ ఐఎమ్ స్కోరింగ్ 110. ఇంత హ్యూజ్ డిఫరెన్స్ అనేది నాకు ఎలా వచ్చిందమ్మా? బికాజ్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఎలిమినేషన్ టెక్నిక్స్తో లాజికల్ కన్క్లూషన్స్ అనేవి మనం నేర్చుకుంటే ఖచ్చితంగా ఈ ఫీట్ అనేది మనం అచీవ్ చేయొచ్చమ్మా. వెన్ ఐఎమ్ అచీవ్డ్, నేను ఆల్రెడీ అచీవ్ చేసినప్పుడు మీరు కూడా హ్యాపీగా అచీవ్ చేయొచ్చమ్మా. దానికి కొంత హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. ఆ హార్డ్ వర్క్ ఎలా చేయాలో ఏంటో అనేది మనం క్లాసెస్లో కంప్లీట్గా క్లియర్గా డీల్ చేస్తాము. కోర్స్ ప్యాకేజ్ వచ్చేసి ఓన్లీ 5,000 రూపీస్ మాత్రమే. ఓకే, 5,000 రూపీస్ మాత్రమేనమ్మా అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇంకా లేట్ చేయొద్దు, మనము మన ఆర్టికల్లోకి ఇప్పుడు వెళ్దాం. ఒకసారి చూడండి అమ్మా, ఆర్టికల్ ఏంటి? ఇండియా సోలార్ కెపాసిటీ మైల్ స్టోన్స్ అండ్ ఛాలెంజెస్ అనమాట. ఓకేనా? సోలార్ కెపాసిటీ ఇన్ టోటోగా మనం నేర్చుకుంటాం. ఇండియా పొటెన్షియల్, ఇప్పుడు ఇండియా ఎంత ప్రొడక్షన్ చేస్తుంది, ఇంకా ఎంత కావాలి, ఎనర్జీ సెక్యూరిటీ అంటే ఏంటి, ఇండియా గోల్స్ ఏంటి, కమిట్మెంట్స్ ఏంటి, అవన్నీ కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. ఒక్కసారి ఈ టాపిక్ చూసిన తర్వాత మీరు ప్రిలిమ్స్ ఎటువంటి క్వశ్చన్స్ అయినా డీల్ చేయగలరు. మెయిన్స్లో కూడా క్వశ్చన్ అనేది దీని ఓరియంటేషన్లో వస్తే మనం ఇప్పుడు క్లాస్లో ప్రొవైడ్ చేసిన డేటాతో హ్యాపీగా మీరు ఆ క్వశ్చన్ని అడ్రస్ చేయొచ్చమ్మా. మీకు దాంతో మంచి మార్క్స్ కూడా వస్తాయి. ఇక్కడ ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూడండి, ఇది ఒక పిక్ అనమాట. దీంట్లో ఏం కనిపిస్తుంది? ఇవి సోలార్ ప్యానెల్స్ అమ్మా. సోలార్ ప్యానెల్స్ చూసారా వీటిని ఎలా డిజైన్ చేయడం జరిగిందో? దీన్నే మనం సోలార్ ట్రీ అని అంటామమ్మా. ఏ ట్రీ అమ్మా? సోలార్ ట్రీ. అంటే చూసారు కదా, మిగిలిన ట్రీ లాగే ఇది ఎంత ఆర్టిఫిషియల్గా ఉందో సోలార్ ప్యానెల్స్ అనేవి పెట్టడం జరిగింది. ఇక్కడ చూసారమ్మా, దీని బెనిఫిట్ ఏంటమ్మా? ఆప్టిమల్ స్పేస్ యూటిలైజేషన్ అమ్మా. ఓకే, ఆప్టిమల్ స్పేస్ యూటిలైజేషన్ అంటే తక్కువ ఖర్చుతో మనం తక్కువ స్పేస్తో సోలార్ ట్రీస్ అనేవి మ్యాక్సిమం హయ్యెస్ట్ పొటెన్షియల్ అనేవి ఇస్తుందమ్మా. ఓకేనా? తక్కువ ఖర్చుతో మ్యాక్సిమం పొటెన్షియల్ అనేది ఇస్తుందమ్మా. ఇది స్పేస్ యూటిలైజేషన్, ఆప్టిమల్ స్పేస్ యూటిలైజేషన్. తక్కువ జాగాలోనే ట్రీ అనేది మనం పెద్దదిగా పెట్టుకుంటే ఎక్కువ ప్రొడక్షన్ అనేది సోలార్ ప్యానల్స్ నుంచి మనం చేయగలం అనమాట. ఇది కొత్తగా వచ్చిన ఇన్నోవేషన్ అమ్మా. దిస్ ఈజ్ ఇన్నోవేషన్ సోలార్ ట్రెండ్స్లో. ఓకేనా? ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ అనేది చెక్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ అనేది చెక్ చేసిన తర్వాత అప్పుడు ఆర్టికల్లో ఏముందో చూద్దాం. ఓకేనా? చూడండమ్మా, లెట్స్ గో బ్యాక్ టు 1750s. సార్ 1750s దాకా ఎందుకు వెళ్ళాము? అక్కడి నుంచి మనం క్లియర్గా చూసుకొని వస్తేనే ఇప్పుడు వాటికి మనం లింక్ చేసుకోగలమమ్మా. 1750sలో ఏమైంది సార్? ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఎస్, వెరీ గుడ్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది 1750లో జరిగిందమ్మా. సార్ ఎందుకు 1750s తీసుకుని ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారంటే, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత ఎవరు ఊహించింది ఒకటి జరిగింది. ఎస్, అందరూ కూడా భలేగుంది, ఇండస్ట్రీస్ బాగా గ్రో అవుతున్నాయి. ఇండస్ట్రీస్ గ్రో అవ్వడం వల్ల మనకేం పెరిగిందమ్మా? ప్రొడక్షన్ అనేది పెరిగింది. ఎస్ సార్, ప్రొడక్షన్ మంచిదే కదా. ప్రొడక్షన్ పెరగడం వల్ల ప్రొడక్ట్స్ అనేవి తక్కువ కాస్ట్లోనే వస్తున్నాయి కదా సార్. అల్టిమేట్లీ కన్జ్యూమర్ అనేవాడు ఎక్కువ బెనిఫిట్ అవుతున్నాడు కదా సార్. ఎస్, కన్జ్యూమర్ అనేవాడు ఎక్కువ బెనిఫిట్ అవుతున్నాడు, కరెక్టే. ఇండస్ట్రీస్ వల్ల ప్రొడక్షన్ అనేది పెరిగింది. ప్రొడక్షన్ పెరిగిన తర్వాత ప్రొడక్ట్స్ ప్రైసెస్ తగ్గాయి. ప్రొడక్ట్స్ ప్రైసెస్ తగ్గిన తర్వాత కన్జ్యూమర్ అనేవాడు అల్టిమేట్గా బెనిఫిట్ అవుతున్నాడమ్మా. దీనికి చిన్న ఎగ్జాంపుల్ నేను ఏమిస్తానంటే, జనరల్గా మనము 1750s ఆ టైంలో చూస్తే జనరల్గా క్లోత్స్ ప్రైసెస్ చాలా ఎక్కువ ఉండేవమ్మా. క్లోత్స్
ప్రైసెస్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ప్రైసెస్లో చూసుకుంటే అప్పుడు మనం ఏదైనా షర్ట్ కొనాలి అంటే ఆ షర్ట్ ప్రైస్ 2000 రూపీస్ దాకా ఉండేదమ్మా. ఎప్పుడు? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ముందు. ఎందుకు? హ్యూమన్సే ప్రతిదీ కూడా వాళ్ళ చేతులతో చేయాలన్నమాట. ఓకేనా? అంటే స్పిన్నింగ్ కానీ స్పన్ కానీ ప్రతిదీ కూడా హ్యూమన్సే వాళ్ళ చేతులతో చేయాలి. సో ఒక షర్ట్ తయారయ్యేసరికి డేస్ పట్టేసావన్నమాట. ఒక షర్ట్ తయారయ్యేసరికి ఒక డేస్ పట్టేసాయి. బట్ ఇప్పుడు అలా కదమ్మా. సేమ్ అదే ప్రైసెస్లో మనకి షర్ట్ కూడా 200 to 300 రూపీస్కి మాస్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. 200 to 300 రూపీస్కి మాస్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అంటే చూసారా, నియర్లీ 90% ఆఫ్ ది ప్రొడక్ట్ వాల్యూ అనేది తగ్గిపోయింది. ఎందుకు? బికాస్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రొడక్షన్ అనేది పెరిగింది, ప్రొడక్ట్ ప్రైసెస్ అనేవి తగ్గింది. సో ఇప్పుడు కన్జ్యూమర్ అనేవాడు అల్టిమేట్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మాస్ ప్రొడక్షన్ జరగడం వల్ల మనకి ప్రొడక్ట్స్ అనేవి తక్కువ వస్తున్నాయి. ఇది ఎకనామికల్ ఆస్పెక్ట్ అమ్మా. ఇది ఎకనామికల్ ఆస్పెక్ట్. అందరూ ఇదే చూడడం జరిగింది. బట్ దెర్ ఈజ్ సంథింగ్ కర్టెన్ బ్యాక్ ఇంకొకటి జరుగుతుందన్నమాట కామ్గా. అదే మనకి పొల్యూషన్ ఎన్విరాన్మెంటల్ సెన్స్లో ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎంతవరకు ఎఫెక్ట్ చేసింది అన్నది అందరూ కూడా మర్చిపోయారు. అస్సలు చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఇండస్ట్రీస్ అనేవి క్రియేట్ చేసుకొని ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన పొల్యూషన్ ఏమీ కాదులే అనుకున్నట్టు ఎవరి మట్టు వాళ్ళు ఎక్కువ శాతం రిలీజ్ చేసుకొని వెళ్ళారమ్మా. మాస్ ప్రొడక్షన్ చేస్తున్న టైంలో కోల్ని ఎక్కువ యూస్ చేయడం వల్ల ఇది హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి రిలీజ్ చేసి గ్లోబల్ వార్మింగ్ని కూడా క్రియేట్ చేసింది. ఓకేనా? ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది జరిగింది. ఎస్, అలాగా కొన్ని ఇయర్స్ తర్వాత 1990s తర్వాత పీపుల్ అందరూ కూడా చాలా కాన్షియస్ అయ్యారనమాట. అమ్మో, గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, ఐస్ ముక్కలు కరిగిపోతున్నాయి, సీ లెవెల్ అనేది పెరిగిపోతుంది, ఓషన్ ఎసిడిఫికేషన్ అయిపోతుంది, మనకి హీట్నెస్ కూడా ఎక్కువ తెలుస్తుంది. ఇవన్నీ తెలిసి వర్షాలు, భూకంపాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. ఆల్ దీస్ బికాస్ ఆఫ్ పొల్యూషన్ అండ్ గ్లోబల్ వార్మింగ్ అని అర్థం చేసుకున్నారు. ఎస్, అయితే ఏం చేయాలి? ఇండస్ట్రీస్ని తగ్గించడం. ఇండస్ట్రీస్ అనేవి మనకు రెగ్యులర్గా కావాలి, ఇండస్ట్రీస్ని తగ్గించడం. బట్ మనం ఏమనుకున్నాం, ఇండస్ట్రీస్లో ఎక్కువ కోల్ అనేది యూజ్ అవుతుంది కదా, దీన్ని మనం నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అని అంటాం అనమాట. కోల్ని మనం నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అని అంటాం. సో అయితే మనం ఇప్పుడు నాన్ రెన్యూబుల్ ఎనర్జీ నుంచి రెన్యూబుల్ ఎనర్జీలోకి వద్దాము అనుకున్నారనమాట. ఓకేనా? రెన్యూబుల్ ఎనర్జీలోకి వద్దాము అనుకున్నారు. సో ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ. సో అప్పుడు మన ఫోకస్ మొత్తం రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్కి మారాయి. రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్లో మనము ఏం యూస్ చేస్తున్నాము? సోలార్ యూస్ చేస్తున్నాము. ఎస్. తర్వాత విండ్ పవర్ యూస్ చేస్తున్నాము. ఎస్. తర్వాత మనం ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ అనే ప్రాసెస్ యూస్ చేస్తున్నాము. అంటే ఓషన్లో ఉన్న థర్మల్ డిఫరెన్స్ని మనం ఎనర్జీగా ప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట. ఎస్. నెక్స్ట్ వేవ్స్ నుంచి వచ్చే ఎనర్జీని మనం దీనిగా యూస్ చేసుకుంటున్నాము. ప్లస్ మనము డ్యామ్ కన్స్ట్రక్షన్లో కూడా యూస్ చేస్తున్నాం. డ్యామ్స్ అనేవి రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్స్ అంటారు కదమ్మా. డ్యామ్స్లో రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్స్ అనమాట. అంటే ఇదేంటి ఒక్కసారి చూడమ్మా, చెప్తాను ఇక్కడ. చూడండి, వాటర్ అనేది ఇదొక హిల్ అనుకోండి. ఇక్కడ నుంచి వాటర్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, వాటర్ సోర్స్ నుంచి వాటర్ అనేది ఎలాగ వస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తాము, ఒక డ్యామ్ అనేది కనెక్షన్ చేస్తాము. డ్యామ్ అనేది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఏం చేస్తాము, ఈ వాటర్ అనేది ఈ డ్యామ్ నుంచి వెళ్తున్నప్పుడు ఇక్కడ మనం టర్బైన్స్ అనేవి ఫిట్ చేస్తాం. ఓకేనా? టర్బైన్స్ అనేవి ఫిట్ చేస్తాం. ఈ టర్బైన్స్ రొటేట్ అవ్వడం వల్ల మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. టర్బైన్ రొటేట్ అవ్వడం వల్ల మనము అలాగా దాని నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తాము. ఓకే, అది కూడా మనకి రెన్యూబుల్ ఎనర్జీయే. రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్స్ నుంచి వచ్చే మనకి ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీ కింద ట్రీట్ చేస్తాము, చిన్నవి అయితే. ఓకేనా? ఎస్. సో ఇవన్నిటిని కాన్సన్ట్రేషన్ చేసాం. బట్ మెయిన్ ఈ సోలార్ పవర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేయడం జరిగింది అనమాట. సోలార్ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి వచ్చిందంటే, ఈ విండ్ చూశారు అంటే విండ్ కొన్ని టైమ్స్లో విండ్ స్పీడ్గా ఉండొచ్చు, కొన్ని టైమ్స్లో నార్మల్గా ఉండొచ్చు. ఈ ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ ప్రాసెస్లో ఓషన్లో ఉన్న థర్మల్ డిఫరెన్స్ అంటే హీట్ డిఫరెన్స్ అనేది కొన్నిసార్లు నార్మల్ ఉండొచ్చు. వేవ్స్ అనేవి కూడా ఎప్పుడు వస్తాయో క్లియర్గా తెలీదు. డ్యామ్స్ నుంచి కూడా వాటర్ ఉంటేనే మనం ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేయగలము. వాటర్ లేని టైమ్స్లో కష్టం. బట్ సోలార్ ఎనర్జీ చూస్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇప్పుడు మనకి చాలా
టెక్నాలజీ కూడా పెరిగింది కాబట్టి చిన్న హీట్నెస్ ఉన్నా చాలు మనం సోలార్ నుంచి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయగలము. ఓకే, సోలార్ నుంచి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయగలం, దాంట్లో మనకి డిఫరెన్స్ ఏం లేదు. సో అందుకే మనము సోలార్ మ్యాక్సిమం డే అంతటా కూడా మనం ప్రొడక్షన్ అనేది చేసుకోవచ్చు. దాన్ని స్టోర్ చేసుకుంటే బ్యాటరీస్లో నైట్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో అంత ప్రొటెక్షన్ ఉంది సోలార్ రెన్యూవబుల్ ఎనర్జీకి. సో అందుకే మనము దీని వైపు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చూసాము. సో ఇప్పుడు మనము ఈ డేటా అంతా కూడా మీకు బేసిక్ ఓవరాల్ నాలెడ్జ్ రావడానికి ఇప్పుడు కొంత డేటా అనేది నేను చెప్తాను. ఒక లాజికల్ ఎవల్యూషన్ మోడల్లో నేను చెప్తాను. ఇది మీకు ఎక్కడ సింగిల్ బుక్లో అట్లా ఎక్కడ దొరకదమ్మా. సో దీన్ని మీరు హ్యాపీగా ఒక పేజ్లో రాసుకుంటే మీకు ఎన్విరాన్మెంటల్ టాపిక్, ఈ గ్లోబల్ వార్మింగ్ ఇష్యూస్ అన్నీ వచ్చినప్పుడు మన పేపర్ను ఒక్కసారి రివైజ్ చేస్తే మీకు ఓవరాల్ నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? మనం ముందుగా చెప్పాం కదమ్మా, ఏమవుతుంది గ్లోబల్ వైడ్గా ఓకే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ పెరిగిపోతుంది, గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోతుంది. అంటే ఏంటి, గ్లోబ్ మొత్తం కూడా ఓవరాల్ యావరేజ్ హీట్నెస్ అనేది ప్రతి చోట కూడా పెరిగిపోయి వస్తుంది. సో ఇటువంటి టైంలో ఏం చేయాలి అని అప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారనమాట. అంటే ఇక్కడ ఏ ఒక్క కంట్రీ కూడా డెసిషన్ తీసుకుంటే సరిపోదు, మనందరం కలిసి కూర్చొని మనందరం కూడా ఐకమత్యంతో దీన్ని ఎదుర్కోవాలి. ఓకేనా? ఐకమత్యంతో దీన్ని ఎదుర్కోవాలి. ఎందుకు ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ టాపిక్స్ ఏదైనా ఇప్పుడు చూడండి, పొల్యూషన్ అనేది మనకి యుఎస్ఏ రిలీజ్ చేస్తే ఆ పొల్యూషన్ ఎఫెక్ట్ మొత్తం ఇండియా దాకా వస్తుంది. అంత డిఫరెన్స్ డిస్టెన్స్లో ఉన్నప్పటికీ కూడా ఆ పొల్యూషన్ ఎఫెక్ట్ అనేది మనకు వస్తుంది. లేదు మనం ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్నాము పొల్యూషన్ అనేది, అది మరొక కంట్రీకి వెళ్తుంది. చైనా అనేది వ్యాస్ట్గా ప్రొడ్యూస్ చేస్తుంది, అది ఏషియా మొత్తం కవర్ అవుతుంది ఆ పొల్యూషన్ ఎఫెక్ట్ అనేది. సో అన్ని కంట్రీస్ కలిపి వచ్చి నిర్ణయాలు అనేవి తీసుకుంటే అప్పుడు బాగుంటుంది అని చెప్పి అనుకొని ఫస్ట్ టైం UNCED అనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఓకే, UNCED అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అంటే UNCED, UN కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఒక కాన్ఫరెన్స్ అనమాట. ఎవరు పెడుతున్నారు? యునైటెడ్ నేషన్స్. దేని గురించి? ఎన్విరాన్మెంట్ మళ్ళీ డెవలప్మెంట్ గురించి, ఎన్విరాన్మెంట్ మరియు డెవలప్మెంట్ గురించి. సార్ ఎక్కడ జరిగింది సార్? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. డేట్ 1992 ఇయర్లోనమ్మా. ప్లేస్ ఏమో రియో డి జెనేరియో. సింపుల్గా మనము రియో ఎర్త్ సమ్మిట్ అని కూడా అంటామన్నమాట. రియో ఎర్త్ సమ్మిట్ అంటే ఇది మీటింగ్. దేని గురించి? ఎర్త్ మీద ఉన్న పొల్యూషన్ని, గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ని తగ్గించడానికి. ఎక్కడ జరిగిందమ్మా? రియో డి జెనేరియో ఎక్కడుందమ్మా? బ్రెజిల్. ఓకే, బ్రెజిల్లో ఉంది. ఫస్ట్ టైం మనం 1992లో బ్రెజిల్లో కూర్చొని UN కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ కానీ లేదంటే రియో ఎర్త్ సమ్మిట్ కానీ అంటారనమాట ఈ మీటింగ్ని. ఇక్కడ కంట్రీస్ అందరూ కూడా వచ్చి వాళ్ళ నిర్ణయాలు, అభిప్రాయాలు చెప్పుకొని కొన్ని అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవడం జరిగిందనమాట. ఎస్, గ్లోబల్ వైడ్ పొటెన్షియల్ పెరిగిపోతుంది కదా, ఎన్విరాన్మెంట్ అనేది డీగ్రేడేషన్ అయిపోతుంది కదా. సో మనందరం కూడా డెవలప్మెంటల్ ఇష్యూస్ వైపు సస్టైనబుల్ ఎర్త్ని క్రియేట్ చేయడానికి మనందరం కూడా కలిసికట్టుగా చెయ్యాలి. ఈ పొల్యూషన్ కంట్రోల్ ప్రోగ్రామ్స్ అనేవి చెయ్యాలి, సస్టైనబుల్ వేలో జరగాలి అని చెప్పి అనుకున్నారనమాట. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఇచ్చిన కాన్సెప్ట్ ఒకటి ఇక్కడ చూడండి. కొన్ని అగ్రిమెంట్స్ రాస్తాను, దాన్నే మనం అజెండా 21 అని అంటాము. అజెండా 21 సెంచరీ గురించి అనమాట. అజెండా 21 అంటే దిస్ ఈజ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది రాసుకున్నామా? అజెండా 21 ఈజ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సరే, ఇది అంత ఇంపార్టెంట్, అంత క్లియర్గా చెప్తున్నారు. ఎస్, 4 years బ్యాక్ ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ వచ్చిందనమాట. వాట్ ఈస్ మెన్ బై అజెండా 21? అజెండా 21 దేని గురించి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి. అప్పుడు చాలామంది మిస్టేక్ చేయడం జరిగిందమ్మా. సో అందుకనే ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఇటువంటి వేవ్ వచ్చినా కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? ఎస్, ఓకే. ఇది ఒక అగ్రిమెంట్ అనమాట. ఇప్పుడు కొన్ని బైండింగ్ అగ్రిమెంట్స్ అనేవి చేయడం జరిగిందనమాట. ఒక్కసారి అవి రాస్తాను చూడండమ్మా. రియో ఎర్త్ సమ్మిట్లో జరిగిన బైండింగ్ అగ్రిమెంట్స్ అని పెట్టుకోండి. ఓకే, రియో బైండింగ్ అగ్రిమెంట్స్, లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్స్ అనమాట. అంటే ఇవి ఖచ్చితంగా పార్టిసిపెంట్ కంట్రీస్ అందరూ కూడా ఖచ్చితంగా చేయాల్సిన పనులు అనమాట. ఈ అగ్రిమెంట్స్లో ఉన్నది ఒకటి ఏంటి? కన్వెన్షన్ ఆన్
బయోలాజికల్ డైవర్సిటీ, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఓకే, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ ఇదొకటి. మరొకటి యుఎన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకే, యుఎన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. తర్వాత మరొకటిది యుఎన్ కన్వెన్షన్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డిసర్టిఫికేషన్. యుఎన్ కన్వెన్షన్ టు కాంబాట్ డిసర్టిఫికేషన్. ఓకేనా, డిసర్టిఫికేషన్ కాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? ఈ మూడు కూడా బైండింగ్ అగ్రిమెంట్స్ అమ్మా. మీకు క్వశ్చన్ అడగచ్చు, రియో ఎర్త్ సమ్మిట్లో బైండింగ్ అగ్రిమెంట్స్ అనేవి లేవు. నో, ఉన్నాయి. ఓకే, ఉన్న వాటిలో ఏవి బైండింగ్? ఈ మూడు మాత్రమే బైండింగ్. రియో ఎర్త్ సమ్మిట్ నుంచి వచ్చిన అగ్రిమెంట్స్లో ఈ మూడు మాత్రమే బైండింగ్ అనమాట. ఎజెండా 2021 ఉంది కదా, అది బైండింగ్ అగ్రిమెంట్ కాదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు ఎజెండా 21 ఈజ్ బైండింగ్ అగ్రిమెంట్ అని ఇస్తాడు. నో, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, బయోలాజికల్ పరంగా మనం డైవర్సిటీ అనేది సంపాదించాలి. ఓకేనా. నెక్స్ట్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ గురించి ఎక్కువ పోరాటం చేయాలి. ఇది కూడా మనకి బైండింగ్ అగ్రిమెంటే. కన్వెన్షన్ టు కాంబాట్ డిసర్టిఫికేషన్ అంటే ఏంటి? ఎర్త్లో ఉన్న ప్రాపర్టీస్ అనేవి తగ్గిపోయి ఎర్త్ మొత్తం ఎలా తయారవుతుంది? డీఫారెస్టేషన్ తర్వాత దాని క్వాలిటీస్ అన్నీ తగ్గిపోయి ఎడారిలాగా మారిపోతుంది అనమాట. దాన్నే డిసర్టిఫికేషన్ అని అంటాం అనమాట. ముఖ్యంగా మనకి ఇప్పుడు ఈ ఆర్టికల్లో దీంట్లో ఈ సెకండ్ అనేది చాలా ఇంపార్టెంట్. యుఎన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. దీని ప్రకారం కంట్రీస్ మీట్ అయ్యి సిఓపి పెట్టుకుంటాయి. సిఓపి అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. దీంట్లో డిసైడ్ అవ్వడం జరిగిందనమాట. మనం ఈ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అనేది తగ్గించాలి అని. పార్టీస్ అంటే కంట్రీ మెంబర్స్ అనమాట. వీళ్ళందరూ కాన్ఫరెన్స్లో మీట్ అయ్యి ఎలా ఎదుర్కోవాలి, ఇంతవరకు ఏం చేస్తున్నాం, ఎవరేం చేయాలి, ఇవన్నిటినీ కూడా వీటిలో మనం నీట్గా డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇలాంటివన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేయడం అవుతుంది. మనకు అన్నీ అవసరం లేదు, కానీ కొన్ని చాలా ఇంపార్టెంట్. ఇండియా పరంగా కొన్ని అగ్రిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి ఏంటో ఒక్కసారి చూడండి అమ్మా. ఇంపార్టెంట్ అయిన అగ్రిమెంట్స్లో మనకి ఫస్ట్ వన్ COP21 మనకి ప్యారిస్లో జరిగిందమ్మా. సార్ ఎప్పుడు జరిగింది? ఇది 2015 డిసెంబర్లో జరిగిందన్నమాట. మనకి ఎవ్రీ ఇయర్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది జరుగుతూ ఉంటుందమ్మా. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో ఎవరేం చేయాలి, ఎలా చేయాలి అనేది వాటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అది మనకి ఇప్పుడు డిసెంబర్లో జరుగుతుంది. ఓకేనా, డిసెంబర్లో జరుగుతుందన్నమాట. ఓకేనా, డిసెంబర్లో జనరల్గా డిసెంబర్లో మ్యాక్సిమం టైం డిసెంబర్లో జరుగుతుంది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది. ఓకేనా, ప్యారిస్లో జరిగింది COP21, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 అనమాట. దిస్ ఈజ్ అండర్ UNFCCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనమాట. ఇక్కడ ఏం చెప్పడం జరిగింది అంటే ప్రతి కంట్రీ కూడా INDCs అనేవి ఇవ్వడం జరిగింది. INDC అంటే ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్. అసలు ఈ కాన్సెప్ట్ అనేది ఎందుకు వచ్చారో కూడా నేను మీకు చెప్తాను. ప్రతి కంట్రీ కూడా ఒకేలాగా పొల్యూషన్ అనేది రిలీజ్ చేసి ఎర్త్ని పొల్యూట్ చేయలేదమ్మా. వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని చాలా ఎర్లీగా స్టార్ట్ చేసి ఎక్కువ మొత్తం పొల్యూషన్ అనేది చేయడం చేశారనమాట. సో అందుకు ఈరోజు వాళ్ళు డెవలప్డ్ స్టేట్స్లో ఉన్నారు, డెవలప్డ్ కంట్రీస్ పొజిషన్లో ఉన్నారు. బట్ ఇండియా అనేది ఇప్పుడే గ్రో అవుతుంది. మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన పొటెన్షియల్ని యూజ్ చేయలేదు. అంటే ఏంటి? పొల్యూషన్ అనేది మనం ఎక్కువ క్రియేట్ చేసి ఇండస్ట్రియలైజేషన్ అనేది మనం చేయలేదు. మనం ఇంకా ఇండస్ట్రీస్ని కడుతూనే ఉన్నాము. అవును కదా, మీకు అందరికీ తెలుసు. సో అందుకనే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో ఏం డిస్కస్ చేయడం జరిగింది? అందరికీ ఒకేలాంటి నిర్ణయాలు వద్దు. ఓకే, ఎవరు గ్రో అవుతున్నారో వాళ్ళు కొద్ది నిర్ణయాలను తక్కువ తీసుకోండి. డెవలప్డ్ అయిన స్టేట్స్ వాటికి ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి అవి డబ్బులు ఇచ్చి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లోకి మారగలవి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే ఆ టైం కల్లా జనరల్గా
మ్యాక్సిమం కంట్రీస్లో అన్నిటికీ కూడా ఎనర్జీ ప్రొడక్షన్కి కోల్ యూజ్ చేసేవారు. ఒక్కసారి చూడండి, కోల్ ప్రొడక్షన్ అవుతున్నప్పుడు పెర్ యూనిట్కి 8 రూపీస్ సరిపోయేది అనమాట. పెర్ యూనిట్కి 8 రూపీస్ సరిపోయేది. అప్పట్లో సోలార్ పవర్ ఎంత ఉండేదమ్మా, 12 రూపీస్ నుంచి 14 రూపీస్ ఉండేది అనమాట. 12 రూపీస్ నుంచి 14 రూపీస్ ఉండేది. సో కంట్రీస్ ఏంటి, ఎక్కువ ఖర్చు పెట్టాలంటే ఎవరు ఖర్చు పెట్టగలరు, డబ్బు ఉన్న వాళ్ళే ఖర్చు పెట్టగలరు. అందుకని డెవలప్డ్ స్టేట్స్ అయిన వెస్టర్న్ కంట్రీస్ సోలార్ వైపు మీరు వెళ్ళండి, అది ఎక్కువ కాస్ట్ అయినా పర్లేదు, మీరే ఎక్కువ వెళ్ళండి, మేము ఎంతవరకు ఎక్కువ పొల్యూషన్ చేయలేదు, ప్లస్ మా కంట్రీ గ్రో అవుతున్నప్పుడు కూడా ఎనర్జీ అనేది తక్కువ రూపీస్లో కావాలి కాబట్టి మేము కోల్ని యూజ్ చేస్తాము, బట్ మేము కూడా కొంత సోలార్ అనేది ప్రొడ్యూస్ చేస్తాము. బట్ మీరు ఎక్కువ సోలార్ ప్రొడ్యూస్ చేయండి, తక్కువ కోల్ వాడండి, మేము కొద్దిగా యావరేజ్ కోల్ ఎక్కువ వాడతాము, సోలార్ అనేది కొన్ని రోజులు మేము వాడతాము తక్కువలో, ఆ తర్వాత అందరం కూడా ఒక తాటి మీదకి రావచ్చు అని డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. ఈ విధంగా మనము ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్, అందుకనే ఏంటి ఇవి వేరే కంట్రీస్ వాళ్ళు మన మీద పెట్టరు, మనంతట మనమే అగ్రిమెంట్కి ఒప్పుకుంటామన్నమాట. ఏంటి, ఓకే నేను ఎంత ప్రొడ్యూస్ చేస్తాను, నేను ఎంత తక్కువ ప్రొడ్యూస్ చేస్తానులే, నేను కోల్ యూస్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటారనమాట. ఈ విధంగా 2015లో ఇండియా కొన్ని కమిట్మెంట్స్ అనేవి ఇచ్చిందనమాట. ఆ కమిట్మెంట్స్ ఏంటో ఒక్కసారి నేను ఇక్కడ రాస్తాను, ఒకసారి జాగ్రత్తగా గుర్తుంచుకున్నామా, ఇవి చాలా ఇంపార్టెంట్. ఏంటి, ఎమిషన్ ఇంటెన్సిటీ అనేది తగ్గించుకోవడం. ఓకే, ఎమిషన్ ఇంటెన్సిటీ అనేది 33% నుంచి 35% దాకా మనము ఓవరాల్గా తగ్గించుకుంటాము. ఎక్కడి నుంచి ఎంతవరకు, 2005 లెవెల్స్లో ఉన్నది 2030 కల్లా మనము 33% అనేది తగ్గించుకుంటాము. సార్ అర్థం కాలేదు సార్, గుడ్, ఒక్కసారి చూడండి అమ్మా, ఇది మనం పెర్ యూనిట్ జీడిపిలో చూస్తాము. ఒక్కసారి చూడండి, జీడిపి 2005లో చూడండి, జీడిపి 2005లో మనకి ఎంత ఉంది, 100 రూపీస్ ఉంది అనుకోండి. ఓకేనా, జనరల్గా 2005లో మన జీడిపి 100 రూపీస్ ఉంది. 2030 కల్లా 200 రూపీస్ అయింది. ఓకేనా, 200 రూపీస్ అయింది. 100 రూపీస్ ఉన్న జీడిపి 200 రూపీస్ అయింది. ఇక్కడ మన ఇంటెన్సిటీ ఎమిషన్స్ ఎంత ఉన్నాయి, ఎమిషన్స్ మనకి ఎంత ఉన్నాయి, 100 టన్స్ ఉండేదన్నమాట. 100 టన్స్ మన ఎమిషన్ ఉండేది, అంటే 100 రూపీస్కి 100 టన్స్ అయింది. సో ఇన్ జనరల్గా 2030 కల్లా మన ఎమిషన్స్ వాల్యూ కూడా ఎంత వెళ్తాయి, 100 రూపీస్ ప్రొడ్యూస్ చేయడానికి మనం 100 టన్స్ ఆఫ్ ప్రొడక్షన్ కోల్ ఎమిషన్స్ అనేవి అవుతున్నప్పుడు 200కి వెళ్ళినప్పుడు కూడా 200 టన్స్ ఆఫ్ ఎమిషన్ ఇంటెన్సిటీ అనేది జరగాలి. బట్ నో, కాకపోతే మనం ఏం చెప్పాం, మేము రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ వాడతాము, మేము కెపాసిటీ అనేది పెంచుతాము, ఎఫిషియన్సీ అనేది పెంచుతాము. 100కి 100 యాడ్ అవ్వాలి కదా, ఆ ప్లస్ 100లో మేము -33% చేస్తాము. అంటే ఏంటి, 200కి వెళ్ళాల్సింది 165లో ఆగిపోతుంది, 165 టన్స్లో ఆగిపోతుంది. సో ఇక్కడ చూసారు కదమ్మా, జీడిపి అయితే గ్రో అయ్యింది, 100 నుంచి 200కి వెళ్ళింది, బట్ ఎమిషన్ ఇంటెన్సిటీ మాత్రం 100 నుంచి 165కి మాత్రం వెళ్ళింది. అంటే మనం 35% ఆఫ్ ఎమిషన్ ఇంటెన్సిటీ అనేది తగ్గించాం. ఎమిషన్ ఇంటెన్సిటీ 100 టన్స్ గ్రో అవ్వాల్సిన చోట 35% అనేది తగ్గించి దాన్ని 165 టన్స్కి మాత్రమే తీసుకెళ్ళాము. ఓకేనా, అది ఎమిషన్ ఇంటెన్సిటీ అనమాట. పెర్ క్యాపిటల్ జీడిపిలో మనం చూస్తాం. ఓకేనా, ఈ ఎమిషన్ ఇంటెన్సిటీ అనేది మేము 33 నుంచి 35%కి తీసుకొస్తాము అని చెప్పి ప్రామిస్ చేయడం జరిగిందనమాట. అందుకే దీన్ని మనం ఏమంటాం, ఎమిషన్ ఇంటెన్సిటీ 33% to 35% అనేది రిడక్షన్ అంటాం. దీన్నే మనం నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. ఇది ఎవరు చెప్పారమ్మా, ఇండియా చెప్పింది. ఇండియా ప్రామిస్ చేసింది అనమాట, మా మట్టుకు వరకు మేము హెల్ప్ చేయాల్సిన చోట మేము హెల్ప్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఎంత లెవెల్స్ అమ్మా, 2005లో ఉన్న లెవెల్స్ నుంచి ఎంత లోపల తీసుకొస్తా అనేది 2030 కల్లా. ఓకేనా, 2005 లెవెల్స్ 2030 కల్లా 33% to 35% అనేది తగ్గిస్తానన్నది. ఈ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ చూసి చాలా వరకు ఆశ్చర్యపడ్డారనమాట. ఇండియా దీన్ని అచీవ్ చేయగలదా? మనం ఆల్రెడీ 2021లోనే 35% చేయాల్సిన చోట సమ్వేర్ అరౌండ్ 24 to 25% అనేది అచీవ్ చేయడం జరిగింది. అంటే 2030 కల్లా ఈ 35% అనేది రీచ్ అవ్వడానికి మనకు అసలు మ్యాటర్ కూడా కాదు. ఈజీగా ఈ బ్రాకెట్ని మనం బ్రేక్ చేయగలం అనమాట. ఓకేనా, ఇంకా నెక్స్ట్ ఏం చెప్పింది, ఓవరాల్ ఎనర్జీలో కూడా మేము 40% అనేది
ఎలక్ట్రికల్ ఎనర్జీ మేము నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్తోనే తీసుకుంటాము. సార్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే కోల్, పెట్రోలియం ఇవమ్మ. నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే విండ్, మిగిలిన రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనమాట. అంటే ఏంటి, ఇండియాలో యూజ్ చేసే 40% ఎనర్జీ అంతా కూడా నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ మీదే వస్తుంది అని కూడా గొప్ప ప్రామిస్ అనేది చేయడం జరిగిందమ్మా. సో దీన్ని చూసి కంట్రీస్ అన్నీ కూడా చాలా షాక్ అయ్యాయి అనమాట ఇండియన్ కంట్రిబ్యూషన్స్ చూసి. ఇదే కాదు, మేము 2.5 to 3 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, 2.5 to 3 బిలియన్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ని కూడా తీసుకునేటంత ఫారెస్ట్ని క్రియేట్ చేస్తాము. అంటే ఏంటి, ఫారెస్ట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాం అనుకోండి, ట్రీస్ అనేవి ఏం చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ ఇందులోనే ట్రీస్లోనే ఉండిపోతాయి అనమాట. సో 2.5 to 3 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎర్త్ నుంచి తీసుకునేటంత ట్రీ కవర్, ఫారెస్ట్ కవర్ అనేది మేము పెంచుతాము. ఇవన్నీ కూడా టార్గెట్స్ అన్నీ కూడా 2030 కల్లా. ఓకేనా, ఈ టార్గెట్స్ అన్నీ కూడా 2030 కల్లా. ఇది ఎప్పుడు మనం తీసుకోవడం, 2015లో జరిగింది. బట్ ఎస్, మనకి ఏం జరిగిందో చూడండి అమ్మా. మనం 2021లో మరొక అగ్రిమెంట్ జరిగింది. అప్పుడు మనము మరింత కంట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగిందనమాట. ఇవన్నీ మనం నియర్గా అచీవ్ చేసేస్తున్నాం కాబట్టి ఇండియా ఒక స్టెప్ ముందుకేసి, ఓకే మేము ఎన్విరాన్మెంట్ గురించి మరింకొక స్టెప్ అనేది ముందుకేసి మొత్తం పీపుల్కి యూజ్ అయినట్టు చేస్తాము అని చెప్పేసి చెప్తుందనమాట. సో 2021లో తీసుకున్న అగ్రిమెంట్స్ ఏంటో చూడండి అమ్మ. ఒకసారి నేను రాస్తాను, అవన్నీ కూడా రాసుకోండి. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇవన్నీ మనం INDCs అంటాం, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. ప్యారిస్లో 2015లో జరిగింది, దాని గురించి అనమాట. దాన్నే మనం COP26 మీటింగ్ అంటాం. ఇందాకటిది COP21 కదమ్మా, ఇది COP26 అనమాట. అది ప్యారిస్లో జరిగింది కదమ్మా, ఇది గ్లాస్గో. ఓకే, ఇది ఎక్కడ జరిగిందమ్మా, గ్లాస్గోలో జరిగింది. గ్లాస్గో ఎక్కడుందమ్మా, స్కాట్లాండ్ ఎక్కడుందమ్మా, UK. ఓకే, యునైటెడ్ కింగ్డమ్స్లో వన్ ఆఫ్ ది కింగ్డమ్స్, దట్ ఈస్ స్కాట్లాండ్. ఆ స్కాట్లాండ్లో గ్లాస్గో ఉంది. COP26 మీటింగ్ అనేది గ్లాస్గోలో జరిగిందనమాట. ఇక్కడ కంట్రీస్ మరింత కంట్రిబ్యూషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎందుకు, ఆల్ దీస్ ఆర్ టు రెడ్యూస్ గ్లోబల్ వార్మింగ్ టు less than 2 degrees Celsius and should strive for reduce up to 1.5 degrees Celsius. అంటే గ్లోబల్ వార్మింగ్ అనేది 1.5 degrees Celsiusలో ఉండడానికి చాలా కష్టపడాలి. వీలవ్వకపోతే 2 degrees Celsiusలో ఉండాలి అని చెప్పేసి COP మీటింగ్స్లో మనం డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఈ కమిట్మెంట్స్ అన్నీ కూడా ఇవి అచీవ్ చేయడానికి గ్లోబల్ వార్మింగ్ అనేది 2 degrees Celsius లోపల, లేదు అంటే 1.5 degrees Celsius లోపల ఉండాలి అని మీటింగ్ అనమాట. ఓకే, ఇక్కడ గ్లాస్గోలో కూడా మొత్తం కంట్రీస్ అన్నీ కూడా ఆశ్చర్యపడేటట్టు ఇండియా తన కమిట్మెంట్స్ ఇచ్చిందనమాట. ఏంటి, మనము మెయిన్ ఫస్ట్ది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియా 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్కి వస్తుంది అని చెప్పేసి ప్రామిస్ చేసిందనమాట. ఈ ప్రామిస్ అనేది చూసి ఈ ప్రామిస్ని చూసి కంట్రీస్ అన్నీ కూడా చాలా వరకు ఆశ్చర్యపడ్డాయి. నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటి సార్, అసలు ఇక్కడ మనం ఎమిషన్సే చెయ్యమా? నో, నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటో చూడండి అమ్మా. జనరల్గా మనము మన ఇండియా నుంచి 100 tons ఆఫ్ CO2 అనేది రిలీజ్ చేస్తున్నాం అనుకోండి. 100 tons ఆఫ్ CO2 అనేది రిలీజ్ చేస్తున్నాం అనుకోండి. ఇక్కడ అంతే మొత్తంలో 100 tons ఆఫ్ CO2 అనేది మనము ఫారెస్ట్ కవర్తో అబ్జర్వ్ చేసుకోగలుగుతున్నాం అనుకోండి. ఫారెస్ట్ కానీ ట్రీ కవర్తో కానీ అబ్జర్వ్ చేసుకోగలుగుతున్నాం అనుకోండి. ఆ CO2 అంతా ఇక్కడ ఉండిపోతుంది. సో గ్లోబ్కి ఏ విధమైన గ్లోబల్ వార్మింగ్ కూడా చెయ్యదు. సో ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అయిపోతుంది. ప్రొడక్షన్ ఆఫ్ CO2, కన్జంప్షన్ ఆఫ్ CO2 ఓకే అయిపోతున్నాయి. కాబట్టి దీన్ని మనం నెట్ జీరో అని అంటామన్నమాట. నెట్ జీరో కమిట్మెంట్స్. సార్ నెట్ జీరో కమిట్మెంట్స్ ఓన్లీ ఇండియా చేసిందా? లేదమ్మా, వెస్టర్న్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ చాలా వరకు జర్మనీ, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా 2050 కల్లా నెట్ జీరో చేస్తామన్నాయి. చైనా 2060 కల్లా నెట్ జీరో చేస్తానన్నది. బట్ ఇండియా 2070 కల్లా చేస్తానన్నది. సార్ మరి ఇండియా లేట్గా చేస్తుంది కదా? నో, వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాయి. వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ క్యాపిటల్ కూడా ఉన్నది. కాబట్టి వాళ్ళు సింపుల్గా షిఫ్ట్ అవ్వాలి. బట్ వాళ్ళే 2050 వరకు ఉన్నారు. చైనా కూడా మనకన్నా ఎకనామిక్ పరంగా ఫార్ అడ్వాన్స్డ్లో ఉంది. కాబట్టి అటువంటి కంట్రీ 2060లో చేసినప్పుడు డెవలపింగ్ స్టేజ్లో ఉన్న ఇండియా 2070 కల్లా నెట్ జీరో కమిట్మెంట్స్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అనమాట. చాలా కంట్రీస్ ఇండియా చేసిన కమిట్మెంట్స్ చూసి షాక్ అయ్యారనమాట. సార్ ఇంతేనా, ఇంకేం లేవా? ఎస్, ఇంకా ఉన్నాయమ్మా. ఒక్కసారి చూడండి, నేను ఇవన్నీ ఇరేజ్ చేసి
మళ్ళీ మన కమిట్మెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ రాస్తాను. మీ నీట్గా వేరొక పేజీలో తీసుకొని లేదంటే ఆ పేజీని నీట్గా కంటిన్యూ చేసి ఈ డేటా అంతా దగ్గర ఉంచుకున్నాము. మీకు ఒక దగ్గర ఎక్కడ ఏ బుక్లోని ఎక్కడ ఏ సోర్స్లోని దొరకదమ్మా. సో ఈ డేటా అనేది నీట్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇవన్నీ రాసుకోండి. ఓకేనా, 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్. ఓకేనా, ఎస్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, మనము ముందు చూసుకుంటే 40% ఆఫ్ ఎనర్జీ అనేది రెన్యూబుల్ సోర్సెస్లో తీసుకొస్తామన్నాం కదా. ఆ టార్గెట్ని మనము 50%కి మార్చాము. ఓకేనా, COP21లో COP21 ఎప్పుడు జరిగిందమ్మా, 2015. COP26 ఎప్పుడు జరిగిందమ్మా, 2021. అంటే మనం అప్ టు డేట్లో ఉంటున్నాం అనమాట. మనము అప్పుడు 40% ఇచ్చాం కదా, 40% కాదు 50% ఆఫ్ ఎనర్జీని మేము రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో ఉపయోగిస్తాము. ఓకేనా, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో మేము ఉపయోగిస్తామని చెప్పడం జరిగిందన్నమాట. 50% ఆఫ్ ఎనర్జీ అనేది రెన్యూబుల్ సోర్సెస్లో ఇస్తామని చెప్పడం జరిగిందనమాట. సార్ ఇంకేంటి అంటే ఇండియా 2030 కల్లా ఎక్స్ట్రా 1 బిలియన్ టన్ ఆఫ్ ఎమిషన్స్, జనరల్ ఎమిషన్స్ని తగ్గిస్తాను అని చెప్పింది అనమాట. 2030 కల్లా 1 జనరల్ బిలియన్ ఎమిషన్ కెపాసిటీని బిలియన్ టన్స్ని తగ్గిస్తాను. అంటే ఎమిషన్స్ తగ్గిస్తాను. ఎమిషన్ ఇంటెన్సిటీ కూడా ముందు దాంట్లో 33% to 35% అన్నాను కదమ్మా. ఇప్పుడు దీన్ని నేను 45% చేస్తాను. 45% ఎమిషన్ ఇంటెన్సిటీ. ఎమిషన్స్ వేరు, ఎమిషన్ ఇంటెన్సిటీ వేరమ్మా. ఎమిషన్ ఇంటెన్సిటీ అంటే పర్ జీడిపి అనమాట. జీడిపి ఎంత గ్రో అవుతుందో అంత గ్రో అవ్వడం అనమాట. బట్ ఓవరాల్ ఎమిషన్స్ కూడా 1 బిలియన్ టన్స్ అనేది 2030 కల్లా తగ్గిస్తాను. బట్ 2030 కల్లా ముందిచ్చిన 33-35% కాదు, ఎక్స్ట్రా 10% వేసుకొని 45% నేను తగ్గిస్తాను అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చిందనమాట. ఈ కమిట్మెంట్కి చాలా వరకు కంట్రీస్ కూడా షాక్ అయ్యాయి అనమాట. ఎస్, ఇండియా దీన్ని అచీవ్ చేయగలదా? ఎస్, ఆల్రెడీ నేను చెప్పాను కదమ్మా, ఆల్రెడీ 2022 కల్లా మనము 25% అచీవ్ చేసినప్పుడు 45% అనేది 2030 కల్లా హ్యాపీగా అచీవ్ చేయగలమమ్మా. ఎస్, ఇంకేంటి మరొకటి ఇంపార్టెంట్ అయినది ఏంటి అంటే మనం ముందుగా ఏమనుకున్నాం, ఇండియా ఫస్ట్ మీరు చూస్తే 175 గిగావాట్ ఆఫ్ ఎనర్జీ అనేది రెన్యూబుల్ ఎనర్జీ కింద మేము మారుస్తామని చెప్పేసి అన్నది. అంటే 175 గిగావాట్ ఎనర్జీ రెన్యూబుల్ సోర్సెస్ నుంచి ప్రొడక్షన్ చేస్తామని చెప్పింది. ఎప్పటికల్లా 2022 కల్లా. ఈ కమిట్మెంట్ అచీవ్ చేయలేకపోయింది కాబట్టి ముందేం చెప్పింది, ఓకే 2030 కల్లా మేము 450 గిగావాట్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తాము రెన్యూబుల్ సోర్సెస్ నుంచి అని చెప్పింది. ఇప్పుడు ఆ టార్గెట్ని పెంచి 450 నుంచి ఓకే మేము 500 గిగావాట్ ఆఫ్ ఎనర్జీ అనేది 2030 కల్లా రెన్యూబుల్ సోర్సెస్ నుంచి పెంచుతాము అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, 450 నుంచి 500కి వెళ్ళడం జరిగింది. సరే, ఇది అచీవబుల్ ఏనమ్మా. చూడండి, మనం ఇప్పుడు ఆర్టికల్ డిస్కస్ చేస్తాం కదా, అప్పుడు నేను క్లియర్గా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఈ 5 ప్రిన్సిపల్స్ కూడా ఇండియా తనంతట తానుగా ఎవరి ప్రమేయం లేకుండా మేము అచీవ్ చేస్తాము వరల్డ్ గురించి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అందుకే ఈ 5 ఫిలాసఫీని ఇండియా ఏమని పిలుస్తుంది, పంచామృత్ ఫిలాసఫీ అనమాట. అంటే దేశం మొత్తం కాదు, ప్రపంచం మొత్తంకే హెల్ప్ అయ్యేటట్టు మేము పంచామృత్ ఫిలాసఫీని ఫాలో అవుతాము. ఈ పంచామృత్ ఫిలాసఫీ ఈ 5 ప్రిన్సిపల్స్ అమ్మ. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ వర్డ్ అనేది ఖచ్చితంగా యూస్ చేయండి. ఇది యూస్ చేస్తే మీకు +1/2 or 1 మార్క్ అనేది ఖచ్చితంగా యాడ్ అవుతుంది అనమాట. అంటే మనం అప్ టు డేట్లో ఉన్నాము. కమిట్మెంట్స్ 2015 కన్నా ఇప్పుడు కమిట్మెంట్స్ అనేవి చాలా అంబిషియస్గా ఇవ్వడం జరిగింది. దీనివైపు ఇండియా అడుగులు వేస్తుందన్నమాట. ఇప్పుడు ఇవి ఎలాగైనా సాధించాలి అని చెప్పేసి. సో ఇప్పుడు ఇంతవరకు మనం బ్యాక్గ్రౌండ్ అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు ఆర్టికల్లోకి వెళ్దాం అనమాట. ఆర్టికల్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఇంకాస్త ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండమ్మా. అంటే మనం ఆర్టికల్ అనేది అప్పుడు ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇండియా అనేది వరల్డ్ లీడర్ అమ్మ. దీనికి సోలార్ ప్రొడక్షన్లో మనము ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ అనేది ఫ్రాన్స్తో కలిపి COP21లోనే 2016లోనే స్టార్ట్ చేసాం అనమాట. ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ అంటే వరల్డ్ మొత్తం 1000 గిగావాట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఓన్లీ ఆన్ సోలార్ ఎనర్జీ మీద మనం ప్రొడక్షన్ చేయగలగాలి అని చెప్పేసి ఒక కమిట్మెంట్ లాంటిది అనమాట. ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్. ఓకే, ఇదొక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ లాంటిది అనమాట. ఇండియా, ఫ్రాన్స్ అనేవి దీనికి హెడ్గా ఉన్నాయి. మిగిలిన కంట్రీస్ అన్నీ కూడా పార్టిసిపేషన్లో ఉన్నాయన్నమాట. ఓకేనా, దీని హెడ్ క్వార్టర్స్ ఇండియాలోనే గుర్గావ్లో ఉందమ్మా. గుర్గావ్లో ఉందన్నమాట ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది. దీనికి అనుగుణంగా మనము ఏం చేస్తున్నాము, ఇప్పుడు మనం చదివే ఆర్టికల్ కూడా ఈ సోలార్ గురించే.
ఎందుకు నేను ఆల్రెడీ చెప్పాను సోలార్ ఎనర్జీ ఎందుకు ఇంపార్టెంటో చెప్పాను. సో అందుకే మనము ఒక అంబిషియస్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ వాళ్ళు ఒక అంబిషియస్ ఫిలాసఫీని తీసుకొచ్చారనమాట. ఏంటి? 1 sun 1 world అండ్ 1 గ్రిడ్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్తో ప్రపంచమంతా ఒక గ్రిడ్ లాగా మారాలి. అంటే ఒకటే సన్ ఉంది, ఒకటే ప్రపంచంలో మనము ఒక గ్రిడ్ లాగా మార్చాలి. అంటే ఏంటి? ఇక్కడ ప్రొడక్షన్ అవ్వకపోతే అక్కడ ప్రొడక్షన్ అవ్వకపోతే ఇక్కడ. సో సోలార్ ఎనర్జీని వీలైనంత వరకు పొటెన్షియల్గా ఆప్టిమమ్ లెవెల్లో మనం యూజ్ చేసుకుంటే మనకి అసలు ఎనర్జీ డెఫిసిట్ అనేది రాదు, మనందరం ఎనర్జీ సెక్యూర్డ్గా ఉంటాము అని చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఆర్టికల్లో ఏం చెప్తున్నారు ఒక్కసారి చూద్దాం. అంటే ఈ సోలార్ ఎనర్జీ రీచ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, ఈ టార్గెట్స్ అన్నిటిని మనం ఎలా అచీవ్ చేయాలి అనేవి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి? అల్టిమేట్గా సోలార్ గురించి గవర్నమెంట్ ఏం చెప్తుంది, 2030 కల్లా ఓవరాల్గా మనం 500 గిగావాట్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తామని చెప్తున్నాం కదమ్మా. అందులో రెన్యూబుల్ ఎనర్జీలో మనము 300 గిగావాట్ వరకు సోలార్ మీద డిపెండ్ అవుతున్నాం అనమాట. సోలార్ ఎనర్జీ అనేది డిపెండెన్స్లో ఉంటున్నాం. సరే ఇంత అచీవ్ చేయగలవా? ఎస్ అమ్మ. ఒకసారి చూడండి, 2020 నుంచి 2021-22 కల్లా 1 ఇయర్లో మనము ఎంతవరకు వచ్చాము? 10 గిగావాట్ అనేది ఒకే ఇయర్లో ఎక్స్ట్రా అనేది ప్రొడ్యూస్ చేయగలిగాము. ఇప్పుడు మన టోటల్ కెపాసిటీ 50 గిగావాట్ సోలార్ ఎనర్జీ నుంచి ప్రొడక్షన్లో ఉంది. సోలార్ ఎనర్జీ నుంచి 50 గిగావాట్ అనేది ప్రొడక్షన్లో ఉంది. అంటే మన కంట్రిబ్యూషన్ ఎంతమ్మా? గ్లోబల్ కంట్రిబ్యూషన్లోనే మనము 6.5% ఉండి వరల్డ్ లెవెల్లోనే 5th ప్లేస్లో ఉన్నాము, హైయెస్ట్లో 5th ప్లేస్లో ఉన్నాము. అయితే ఓవరాల్ గ్లోబల్ ప్రొడక్షన్ ఎంత? 710 గిగావాట్. ఓకే, ప్రపంచం మొత్తం 710 గిగావాట్ ఆఫ్ ఎనర్జీ సోలార్ నుంచి ప్రొడ్యూస్ చేస్తే ఇండియా 50 గిగావాట్ ప్రొడ్యూస్ చేసి 6.5% ఆఫ్ గ్లోబల్ ప్రొడక్షన్లో ఉండి 5th ర్యాంక్లో ఉన్నది ఇండియా. ఈ డేటా కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది కూడా ఒక దగ్గర మీరు నీట్గా రాసుకోండి. ఇప్పుడు మరింత ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం, అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి చూడండి అమ్మా. మనకి జనరల్గా 3 టైప్స్ అనేవి ఉన్నాయమ్మా సోలార్ ప్రొడక్షన్లో. ఏంటి? గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ప్యానెల్స్ అనమాట. ఇందులో ఏంటి, మీరు ఇందాక స్టార్టింగ్లో చూడమన్నాను కదా, సోలార్ ట్రీ ఇలాంటివన్నీ లేదంటే పెద్ద ఏరియాలో సోలార్ పవర్ ప్రొడక్షన్ అనేది చూసారంటే అదానీ కంపెనీ వాళ్ళు కానీ సోలార్ కంపెనీస్, అదానీ పవర్ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి కదా, సోలార్ ప్యానెల్స్ అన్నీ పెట్టి ఈ ఎడారుల్లో ఏం చేస్తున్నారు, ఈ గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ అనేవి క్రియేట్ చేస్తున్నారు. మనకి ఓవరాల్గా 50 గిగావాట్లో మనకి జనరల్గా ఏది వస్తుందమ్మా? ఫస్ట్ వన్ ఇదేనమ్మా, హయ్యెస్ట్ అనేది ఇదే. దీని నుంచే మనం 50లో 42 గిగావాట్ అనేది ఇందులోంచి ప్రొడ్యూస్ చేస్తున్నాము. రెండవది మనకి ఏంటి? రూఫ్ టాప్ సోలార్ ప్రొడక్షన్ అనేది మనం ఎంతలో ఉంటున్నామమ్మా? 6.48 గిగావాట్. ఓకే, రూఫ్ టాప్ అంటే ఏంటి? హౌస్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఇది మన హౌస్ అనుకోండి, మన హౌస్ మీద పింకులు ఉన్నాయి అనుకోండి, వీటి మీద సోలార్ ప్యానెల్స్ అనేవి అరేంజ్ చేసి ఈ హౌస్కి కావాల్సినట్టు పెట్టడం అన్నమాట. ఈ హౌస్కి కావాల్సినట్టు ఇచ్చి ఎక్స్ట్రా ప్రొడక్షన్ అనేది మళ్ళీ రెన్యూబుల్ కంపెనీకి డిస్కామ్స్కి అమ్మేటట్టు ఫిట్ చేయడం అనమాట. దాన్ని నెట్ మీటరింగ్ అంటారు. దాన్ని నేను ఒకసారి ఈ టాపిక్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. దీన్ని రూఫ్ టాప్ అని అంటారనమాట. దీని నుంచి 6.48 వచ్చింది. మరొకటి ఆఫ్ గ్రిడ్ అనమాట. ఆఫ్ గ్రిడ్ ఎంత ఉంది? ఇది చాలా తక్కువ, 1.48 గిగావాట్. సో ఆఫ్ గ్రిడ్ అంటే ఏంటి? ఇలాంటి గ్రౌండ్ మౌంటెడ్ ఉన్నాయి కదమ్మా, ఇవన్నీ గ్రిడ్కి కనెక్ట్ చేస్తారు. ఇది కూడా గ్రిడ్కి కనెక్ట్ చేస్తారు. ఇది గ్రిడ్కి కనెక్ట్ చేయకన్నా నార్మల్గా ఇండివిజువల్ యూనిట్ మాత్రమే ఉంటుంది. అంటే ఏంటి? సోలార్ నుంచి సోలార్ ల్యాంతర్న్ ఉందనుకోండి, సోలార్ ల్యాంతర్న్ అంటే ఏంటి? లైట్ వెలుగుతుంది. ఇది ఒక సోలార్ ల్యాంతర్న్ అనుకోండి, దీనిపైన ఒక చిన్న ప్లేట్ లాగా ఉంటుంది అనమాట. దీనికి ఏంటి? ఈ సోలార్ ల్యాంతర్న్ అనేది ఓన్లీ ఈ సోలార్ ఎనర్జీ తీసుకొని దీనికి మాత్రమే ఇస్తుంది అనమాట. ఈ ల్యాంతర్న్ మాత్రమే ఇచ్చి లైటింగ్ అనేది ఇస్తుంది అనమాట. దీన్ని సోలార్ ల్యాంతర్న్ అని అంటామన్నమాట. సో ఇటువంటి ఇండివిజువల్ యూనిట్స్ని మనం సోలార్ ల్యాంతర్న్ అని, దీన్ని ఆఫ్ గ్రిడ్ అని అంటామన్నమాట. అంటే గ్రిడ్తో లింక్ అవ్వకుండా ఉంటుంది. గ్రిడ్తో లింక్ అయితే అవి డిస్కామ్స్ చేతుల్లో ఉంటాయి. డిస్కామ్స్ అంటే మనకి పవర్ని సప్లై చేస్తుంది కదమ్మా, వాటిని మనం డిస్కామ్స్ అని అంటామన్నమాట.
నథింగ్ బట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అనమాట. అంటే నథింగ్ బట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అంటాం అనమాట. సార్ ఈ రూఫ్ టాప్తో నెట్ మీటరింగ్ ఏంటి అంటే ఒక్కసారి చూడండి అమ్మా, మీకు నెట్ మీటరింగ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. నెట్ మీటరింగ్ అంటే ఒక హౌస్ ఉందనుకోండి అమ్మా, ఈ హౌస్లో మనకి పవర్ కావాలంటే డిస్కామ్స్ వాళ్ళు కనెక్షన్ ఇస్తారు కదమ్మా, డిస్కామ్స్ వాళ్ళు కనెక్షన్ ఇస్తారు. నార్మల్గా పవర్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే మనకి మూవ్మెంట్ అనేది జరుగుతుంది. బట్ ఎప్పుడైతే మనం సోలార్ రూఫ్ టాప్స్ పెట్టామో మన హౌస్ కూడా కొంత పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు, నెట్ మీటరింగ్ పెట్టి మనం ఫస్ట్ సోలార్ నుంచి వచ్చిన ఎనర్జీ మాత్రమే హౌస్లో ఉపయోగించుకొని ఇంకా మనకి కొంత ఎనర్జీ అనేది మిగులుతుంది. ఆ మిగిలిన ఎనర్జీని మనం డిస్కామ్స్కి అమ్ముతామన్నమాట. సో దీన్నే మనం నెట్ మీటరింగ్ అని అంటాం, అనమాట. సోలార్ ఎనర్జీని మనం యూజ్ చేయడమే కాదు, డిస్కామ్స్కి కూడా సేల్ చేస్తాము. నెట్ మీటరింగ్ అంటే మనకి ఎక్కువ కావాలంటే వాళ్ళు ఇస్తారు, ఒకవేళ మన దగ్గర కూడా ఎక్కువ ప్రొడక్షన్ ఉందంటే అది వాళ్ళు కొనుక్కుంటారు. దాన్నే మనం నెట్ మీటరింగ్ అని అంటాం అనమాట. ఈ 3 టైప్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో 50 గిగావాట్లు 42 గిగావాట్ ఇది, 6.48 గిగావాట్ ఇది, 1.48 గిగావాట్ ఈ ఆఫ్ గ్రిడ్ అనమాట. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సో సార్ ఎంత బాగుంటే ఎందుకు దీన్ని అంత సక్సెస్ఫుల్గా చేయలేకపోయాము అంటే కొన్ని ఛాలెంజెస్ చూడండి అమ్మా. ఛాలెంజెస్ ఏంటి అంటే సోలార్ ప్యానెల్స్ ఇవన్నీ కూడా ఇండియాలో ప్రొడక్షన్ ఎక్కువ లేదమ్మా. మనం ఏం చేసుకుంటున్నాము, సోలార్ ప్యానెల్స్ అవి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సోలార్ ప్యానెల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అంటే మనకు మ్యాక్సిమం డబ్బులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతుంది. మనకి ఎక్స్పోర్ట్ చేసిన కంట్రీ కూడా ఏంటమ్మా, చైనా చాలా చీప్గా ప్రొడ్యూస్ చేసి ఇండియాలో డంప్ చేస్తుంది. దాని ప్రొడక్ట్స్ అనేవి ఇండియాలో డంప్ చేస్తుంది. సో ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనకి డొమెస్టిక్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ అనేది లేదు. డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉంది. మళ్ళీ ఇంకేంటి అంటే మనకి ఈ ఆఫ్ గ్రిడ్ అంటే రూఫ్ టాప్ కానీ పెట్టాలి అంటే హౌసెస్ వాళ్ళు ఒప్పుకోవాలి. బట్ చాలామంది హౌసెస్ అనేవాళ్ళు రిలక్టెంట్గా ఉన్నారనమాట. ఏంటి, ఓకే మేము కొంత డబ్బులు ఇచ్చి రూఫ్ టాప్లో పెడతాము, బట్ మా దగ్గర నుంచి డిస్కౌంట్స్ కొనకపోతే మా పరిస్థితి ఏంటి అని ఒక భయం మీద దీంట్లో ఉన్నారనమాట. సో మళ్ళీ ఇంకా ఏంటి, రూఫ్ టాప్ హౌసెస్ కనెక్షన్ పెట్టాలన్నా, ఇండివిజువల్ హౌసెస్ సోలార్ ట్యూబ్ పెట్టుకోవాలనుకున్నా అవి చాలా కాస్ట్లీ అఫైర్ అమ్మా, చాలా కాస్ట్లీ అఫైర్ కదా. సో అటువంటప్పుడు కంపెనీస్ ఇండివిజువల్ హౌసెస్ కూడా ఏమనుకుంటారు, ఇప్పుడు జనరల్గా చూడండి ఏ హౌస్కైనా ఓకే మీరు 24 అవర్స్ ఏసీ వేసినా నార్మల్ ఒక హౌస్ 2 BHK ఉందంటే మీకు ఎంత వస్తుందమ్మా, పవర్ బిల్ అనేది 5,000 రూపీస్ కన్నా ఎక్కువ రాదు. బట్ అదే మీరు సోలార్ మొత్తం హౌస్ మొత్తం పైన సోలార్ ప్యానెల్స్తో నింపాలంటే మీకు అమౌంట్ ఎంత ఉండాలి, మినిమం 3 lakhs అయినా ఉండాలి. 3 lakhs to 5 lakhs అనేది అయితే మీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో 3 lakhs నుంచి 5 lakhs క్యాపిటల్ అనేది పెడితే దీని మీద ఇంట్రెస్ట్ తెచ్చుకుంటే మనం దానికి 2 రూపీస్ ఇంట్రెస్ట్ అయితే 10,000 రూపీస్ అనేది కడతామమ్మా. 10,000 రూపీస్ అనేది కడతాం. సో ఇంట్రెస్ట్ 10,000 కట్టుకోవడం బెస్టా, పవర్ బిల్ 5,000 కట్టుకోవడం బెస్టా అని పీపుల్ ఆలోచించి నేనేమనుకుంటున్నారు, సోలార్ రూఫ్ టాప్ మనకు అవసరం లేదులే, ఓకే మనం నార్మల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏది ఇస్తుందో అదే వాడుకుందాంలే అన్నట్టు యూజ్ చేస్తున్నాను అనమాట. అందుకనే సోలార్ రూఫ్ టాప్ అనేది మనకు చాలా తక్కువ ఉంది. మళ్ళీ ఇంకా ఏంటి అంటే ఎఫిషియెంట్గా సోలార్ ప్యానెల్స్ అనేవి వర్క్ అవ్వడం లేదు. సో ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగించి ఆ ప్యానెల్స్ని మరింత ఎఫిషియెంట్ చేయాలి అని చెప్పేసి. మరొకటి ఏంటంటే మనకి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ అనేవి ఎక్కువ ఉంటున్నాయన్నమాట. అంటే ఏంటి, సోలార్ పవర్ ప్రొడక్షన్ అవుతుంది, అక్కడి నుంచి ఎక్కువ దూరం అనేది ప్రొడక్షన్ వెళ్తున్నప్పుడు ఈ డిస్టెన్స్లో మనకి కొంత ఎలక్ట్రిసిటీ అనేది లాంగ్ టైం ట్రావెల్ చేస్తున్నప్పుడు వైర్స్లో సమ్ ఫ్రిక్షన్ ఉంటుంది కదమ్మా, వైర్లో కూడా సమ్ ఫ్రిక్షన్ ఉంటుంది. ఆ ఫ్రిక్షన్ అనేది ఆపోజిట్గా పనిచేసి పవర్ అనేది కొంతవరకు తగ్గించేస్తుంది అనమాట. ఓకేనా, పవర్ అనేది కొంతవరకు తగ్గించేస్తుంది. అంటే చూడండి, ఒక 100 యూనిట్స్ పంపిస్తున్నారనుకోండి, అదొక 1000 కిలోమీటర్స్కి వెళ్ళిన తర్వాత అది 90 యూనిట్స్గా మాత్రమే ఉంటుంది. ఒక 10 యూనిట్స్ దగ్గర ఒక 1000 కిలోమీటర్స్ వరకు మనకు లాసెస్ వస్తున్నాయి అనమాట. దాన్నే మనం T&D లాసెస్ అంటాం, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ అనమాట. బట్ అది మరొకటి ఏంటి అంటే డిస్కామ్స్ అన్నాను కూడా, డిస్కామ్స్ కూడా అంత ఎఫెక్టివ్గా వర్క్ చేయట్లేదు, పీపుల్కి అంత ఎఫెక్టివ్గా వర్క్ చేయట్లేదు అనమాట. అంటే ఏంటి, మీకు ఎందుకు మీరు తీసుకుంటే మేము తీసుకుంటాము అన్న నమ్మకాన్ని అవి క్రియేట్ చేయలేకపోతున్నాయి. ఓకేనా, రేపొద్దున సోలార్ ప్యానెల్ పెట్టిన తర్వాత వాళ్ళు కొనకపోతే మనకి పరిస్థితి ఏంటి అన్నట్టు ఉంటుందన్నమాట. మళ్ళీ ఇంకా ఏంటి అంటే గవర్నమెంట్ నుంచి కూడా మనకి అంత ఎక్కువగా ఫండింగ్ అనేది రావట్లేదు, అంటే స్కీమ్స్ అనేవి ఎక్కువ రావడం లేదు అని
మరొకటి అనమాట. మరొకటి ఏంటంటే బ్యాంకింగ్ వాళ్ళు కూడా కొత్త స్కీమ్స్ అవి తీసుకొని రావాలి. అంటే ఏంటి, ఇంట్రెస్ట్ అనేది తగ్గించాలన్నమాట. ఇప్పుడు 5 lakhs ఒకవేళ తీసుకొని పెట్టారు అనుకోండి, స్టార్టింగ్ 1 year ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయము, ఓన్లీ ఇది కడితే చాలు, ఆ తర్వాత నుంచి కూడా ఎక్కువ కట్ అవసరం లేదు, ఎవ్రీ మంత్ ఈఎంఐ 2000 రూపీస్ కట్టుకొని క్లియర్ చేయొచ్చు అన్నారు అనుకోండి, అప్పుడు 5000 పవర్ బిల్ బెస్ట్, 2000 ఈఎంఐ బెస్ట్, 2000 ఈఎంఐ బెస్ట్ కదా. ఈ విధంగా గవర్నమెంట్ అనేది సబ్సిడీస్ ఇచ్చి బ్యాంకింగ్స్ని కూడా ఎంకరేజ్ చేసి బ్యాంకింగ్స్లో కూడా కొత్త స్కీమ్స్ అనేవి తీసుకొచ్చి చేయాలన్నమాట. ఇలా చేస్తే బెస్ట్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఓవరాల్గా మనకు ఇంకొక మెయిన్ డిస్టర్బెన్స్ ప్రాబ్లం ఏంటి అంటే సోలార్ వేస్ట్ అనమాట. సోలార్ వేస్ట్ అనేది మనకి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ సోలార్ వేస్ట్ని కూడా మనం రీసైకిల్ చేయగలగాలి. ఓకే, సోలార్ వేస్ట్ కూడా మనం రీసైకిల్ చేయగలగాలి అని మీనింగ్ అనమాట. ఈ సోలార్ వేస్ట్ని రీసైకిల్ చేసి మళ్ళీ కన్జంప్షన్లో పెడితే మనకి అంత లాసెస్ అనేవి రావు, ఎక్కువ మొత్తంలో సప్లై చైన్ కూడా బాగుంటుంది. ఓకే, సప్లై చైన్ కూడా బాగుంటుంది, అంటే ఎక్కువ వరకు మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సినంత అవసరం కూడా రావు అని చెప్పేసి చెప్తుందనమాట. సో ఓవరాల్గా ఇండియాకి అంత పొటెన్షియల్ ఉంది. అంత పొటెన్షియల్ ఉన్నప్పుడు అనవసరంగా వేస్ట్ చేసుకోకూడదు. వీటిని జాగ్రత్తగా ఉపయోగించుకొని ప్రతిదీ ఎక్కడెక్కడైతే డిఫికల్టీస్ ఉన్నాయో అవన్నిటిని కూడా ఒక్కొక్కటిగా కమిట్మెంట్స్ అనుగుణంగా ఫండింగ్ అనేవి చేసి సబ్సిడీస్ అనేవి చేసి ఎక్కువ దాంట్లో తీసుకొని రావాలి. అవసరమైతే వరల్డ్ బ్యాంక్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కొంతవరకు అప్పు తీసుకొని ఇటువంటి ప్రాజెక్ట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేసి ఇండియాని ఎనర్జీ సెక్యూరిటీ చేయాలి. ఎనర్జీ సెక్యూరిటీ అంటే ఏంటి? ఎనర్జీ సెక్యూరిటీ అంటే ఎనర్జీ ప్రొడక్షన్ ఆప్టిమల్గా జరగాలి, ఎనర్జీ కన్జంప్షన్ జరగాలి, ప్లస్ ఎనర్జీ అఫోర్డబిలిటీ అనేది జరగాలి. అంటే అఫోర్డబుల్ ప్రైసెస్లో పీపుల్కి ఎనర్జీ అనేది రావాలన్నమాట. ఇండస్ట్రీస్కి కూడా తక్కువ ప్రైసెస్లో అమౌంట్ ఇచ్చేటట్టు ఉండాలన్నమాట. ఓకేనా, ఎనర్జీ ప్రొడక్షన్ కానీ కన్జంప్షన్ కానీ అఫోర్డబిలిటీలో కానీ వీటన్నిటిలో కూడా కన్జ్యూమర్కి బెనిఫిట్ అనేది వస్తే మళ్ళీ ఇంకా ఎనర్జీ అవైలబిలిటీలో కూడా కన్జ్యూమర్స్కి బెనిఫిట్ వస్తే అప్పుడు దీన్ని మనం ఎనర్జీ సెక్యూరిటీ అంటామన్నమాట. అంటే ఎనర్జీ అవైలబిలిటీ, ఎనర్జీ అఫోర్డబిలిటీ, ఎనర్జీ ప్రొడక్షన్, కన్జంప్షన్ ఇవన్నీ సస్టైనబుల్గా వేలో వెళ్తే అప్పుడు దాన్ని మనం ఎనర్జీ సెక్యూరిటీ అని అంటామన్నమాట. సో క్వశ్చన్ని నేను ఆ విధంగా అందుకే డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, ఇప్పుడు ఒకసారి చూడండి అమ్మా. ఇప్పుడు దీనికి అనుగుణంగా గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ అనేవి తీసుకొచ్చిందమ్మా. ఆ స్కీమ్స్ ఏంటో ఒక్కసారి చూడండి. ఫస్ట్ స్కీమ్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ అనేవి నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. పిఎం కుసుమ్ స్కీమ్ అనమాట. అంటే ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్. ఓకే, ఇంత రాయాల్సిన లేదు, బట్ ఫస్ట్ టైం కదా మీకు తెలియాలని ఇంత రాస్తున్నాను. మహాభియాన్ అంటే పిఎం కుసుమ్ స్కీమ్ అనమాట. అంటే ఏంటి, ఫార్మర్స్ ఉంటారు కదమ్మా, ఇది ఫార్మర్ అగ్రికల్చర్ ఫీల్డ్ అనుకోండి, ఇదంతా అగ్రికల్చర్ ఫీల్డ్ అనుకోండి, ఇదంతా ప్రొడక్టివ్గా ఉంటే పర్వాలేదు. ఇంతట్లోని కొంత ఏరియా అనేది మనం ఎనర్జీ ప్రొడక్షన్ గురించి ఏరియా వదిలేసాం అనుకోండి, సోలార్ ప్యానల్స్ అనేవి ఇక్కడ ఫిట్ చేస్తాము. సోలార్ ప్యానల్స్ ఫిట్ చేసి ఇక్కడ ఎనర్జీ అనేది ప్రొడక్షన్ అవుతుంది కదా, కొంత ఫార్మర్స్కి ఇస్తాము, కొంత గవర్నమెంట్కి ఇస్తామన్నమాట. సో ఓవరాల్గా మొత్తం అగ్రికల్చర్ ఫీల్డ్ వేసిన ఒకవేళ అగ్రికల్చర్లో మనకి ప్రాఫిట్స్ రాకపోయినా ఈ సోలార్ ప్యానల్ ఉంటుంది కదా, ఇక్కడి నుంచి అయినా మనకి కన్సిస్టెంట్గా రెవెన్యూ అనేది వస్తుంది, ఇన్కమ్ అనేది ఫార్మర్స్కి వస్తుంది అనే ఉద్దేశంతో పిఎం కుసుమ్ స్కీమ్ లాంటిది తీసుకొని రావడం జరిగిందనమాట. మరొకటి ఏంటి, ఇంకా అలాంటివే సోలార్ పార్క్స్ స్కీమ్ అనమాట. సోలార్ పార్క్స్ అంటే ఏంటి చెప్పాను కదమ్మా, పెద్ద ఏరియాలో హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్లో సోలార్ ప్యానెల్స్ని పెట్టి దాన్ని సోలార్ పార్క్ కింద తయారు చేయడం. మళ్ళీ ఇంకా ఏంటి, అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, పెద్ద పెద్ద ఏరియాస్లో ఒకేసారి అంటే ఇయర్లో 10 GW 5 GW ఆఫ్ ఎనర్జీ ఒకే ప్లేస్ నుంచి ప్రొడ్యూస్ అయినంత అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్. ఇలాంటి ఏరియాస్లో ఏంటి, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అయితే ఫ్రీగా ఇవ్వడం కానీ, లేదంటే సబ్సిడీలో ఇవ్వడం కానీ, లేదంటే చాలా తక్కువకి ఇవ్వడం కానీ ఇలాంటివి చేయడం అనమాట. మరొకటి ఏంటి అంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటాం అనమాట. చెప్పాం కదా మనకేంటి,
అమౌంట్ అనేది సరిపోవట్లేదు అనుకోండి, ఒక 1 lakh అనుకోండి, గవర్నమెంట్ ఒక 50,000 అలా సపోర్ట్ చేస్తుంది. మనం ఒక 50,000 వేసుకోండి, మనం సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే హౌస్ వరకు మన కన్జంప్షన్కి సరిపోయినట్టు చూస్తామన్నమాట. వీటినే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని అంటారనమాట. ఇలాంటి స్కీమ్స్ అనేవి గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది అనమాట సోలార్ ప్యానల్స్లో. ఇంకా చాలా స్కీమ్స్ అనేవి ఉన్నాయి, బట్ ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్స్ అనమాట ప్రొడక్షన్లో కానీ దీంట్లో కానీ. ఇది మనకి ఈరోజు మొత్తం ఆర్టికల్ అనేది ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో, మెయిన్స్ ఓరియంటెడ్లో చాలా వరకు కవర్ చేయడం జరిగిందమ్మా. డేటా అంతా కూడా మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటెడ్లో ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ మనం మన క్వశ్చన్ని డిస్కస్ చేసి అప్రోచ్ అనేది ఇస్తాము. మీరు కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్స్ని టైప్ చేసి పెట్టండి అమ్మా, ఓకేనా? మేము అవి కరెక్షన్ చేస్తాము. కరెక్షన్ చేసి మీకు ఇన్పుట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో క్వశ్చన్ చూడండి అమ్మా. To become energy security for a country like India, its solar capacity potential should be harnessed to optimal levels. డిస్కస్ అని చెప్పి 10 marks 150 words అమ్మ. 150 wordsలో రాయాల్సి వస్తుంది. సో మనం ప్రతి క్వశ్చన్కి కూడా ఏం చూస్తాము, ఇంట్రడక్షన్ చూస్తాము, తర్వాత బాడీ చూస్తాము, ఆ తర్వాత కన్క్లూషన్ అనేది చూస్తామన్నమాట, ఓకేనా? ఫస్ట్ ఇంట్రడక్షన్లో మీరు ఎలా ఓపెన్ చేయాలి అంటే క్వశ్చన్ చూడండి అమ్మా. ఇండియా లాంటి కంట్రీకి ఎనర్జీ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. సో మీరు ఇక్కడ ఏం చేయాలి, సచ్ ఎ హ్యూజ్ కంట్రీ లైక్ ఇండియా విచ్ ఈస్ హ్యావింగ్ పాపులేషన్ ఆఫ్ మోర్ దాన్ 1.35 billion అని రాసి, ఇటువంటి ఇంత పెద్ద కంట్రీలో ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎనర్జీ చాలా విధాలుగా యూజ్ అవుతుంది, గ్రో అవ్వడానికి కూడా ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరు రాయాలన్నమాట. ఇలా రాస్తే ఎస్, మీరు క్వశ్చన్ని చాలా ఓపెన్ చేసి సింక్లో రాస్తున్నట్టు ఉంటుందన్నమాట. అలా రాసి ఎనర్జీ సెక్యూరిటీ అంటే ఏంటో మీరు అక్కడే ఓపెన్ చేయాలి. ఎనర్జీ సెక్యూరిటీ అంటే ఏంటి, ఎనర్జీ అఫోర్డబిలిటీ కానీ, అవైలబిలిటీ కానీ, యాక్సెసిబిలిటీ కానీ, ప్రొడక్షన్ కానీ, కన్జంప్షన్ కానీ సస్టైన్డ్ వేలో కన్జ్యూమర్స్కి తక్కువ ప్రైసెస్లో దొరికితే నిరంతరంగా దాన్ని ఎనర్జీ సెక్యూరిటీ అని అంటామన్నమాట. అని రాసి బాడీలో మీరు అన్నీ ఓపెన్ చేయాలన్నమాట. దానికి మెయిన్ మనం సోలార్ ఎనర్జీ అనేది ఇంపార్టెంట్ అని రాస్తున్నాం కదా, ఇంపార్టెన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ రాస్తారనమాట. ప్రస్తుతానికి మనం 50 GW ఉన్నాము, అది వరల్డ్ లెవెల్లో 7% టోటల్లో మనం 5th ఉన్నాము. ఇండియాలో ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ ఉంది. సో సోలార్ ఇంపార్టెన్స్ అనేది పెరగాలి. మన నరేంద్ర మోడీ గవర్నమెంట్ తీసుకున్న 1 sun 1 world 1 grid అనే స్కీమ్ని మీరు ఇంట్రడ్యూస్ చేయాలి బాడీలో. మళ్ళీ తర్వాత ఏంటి, సోలార్ కెపాసిటీ అనేది మనం ఎక్కువ మొత్తంలో తీసుకొస్తే ఒకప్పుడు 15 రూపీస్ అలా ఉండే per యూనిట్ కాస్ట్ ఇప్పుడు 2.2 రూపీస్ 2 రూపీస్ దాకా వచ్చిందమ్మా, ఓకేనా? రూపీస్ 2.2 రూపీస్ దాకా వచ్చిందనమాట. అంటే ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల పెరగడం వల్ల, టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ తర్వాత ప్రైసెస్ అనేవి భారీగా తగ్గాయి అని చెప్పి చెప్తున్నాడంట. సో క్వశ్చన్లో ఏంటి, ఇవి ఇలా చూస్ చేస్తే ఆప్టిమల్ లెవెల్స్లో మనం యూజ్ చేస్తే ఎనర్జీ సెక్యూరిటీ వస్తుంది అని చెప్పేసి రాయాలన్నమాట. దానికి మీరు కొన్ని స్కీమ్స్ కూడా రాయాలన్నమాట. కొన్ని స్కీమ్స్ కూడా రాసి కన్క్లూషన్లో ఏం రాస్తారంటే, సోలార్ ఎనర్జీ మాత్రమే కాదు, మిగిలిన రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ను కూడా మనము హైబ్రిడ్ మోడల్లో తీసుకొని రావాలి. అంటే చూడండి, ఒక ఏరియా ఉంది అనుకోండి, ఆ ఏరియాలో పొద్దున్నంతా ఎక్కువ సన్ ఎఫెక్ట్ ఉంటుంది, నైట్ ఎక్కువ విండ్స్ తిరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు మనం అక్కడ హైబ్రిడ్ పవర్ని తీసుకొని రావాలి. అంటే ఏంటి, సోలార్ ప్యానల్స్ తీసుకొని రావాలి, విండ్కి తిరిగినట్టు విండ్ ఫ్యాన్స్ని కూడా పెట్టుకోవాలి. అప్పుడు దాన్ని హైబ్రిడ్ ఎనర్జీ అని అంటామన్నమాట. అంటే మనకి 24 hours ఎనర్జీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఇంత ఎనర్జీ ప్రొడక్షన్ చేయగలుగుతామో అప్పుడే ఎనర్జీ సెక్యూరిటీని మనం సంపాదించగలం అన్నట్టు కన్క్లూషన్లో రాసి మీరు ఎండింగ్ చేయాలన్నమాట. అప్పుడు ప్రాస్పెక్టివ్గా మన ఆన్సర్ అనేది ఉంటుంది. 150 wordsలో మనం ప్రాబ్లమ్స్ రాసి దాన్ని అడ్రస్ చేస్తూ స్కీమ్స్ కూడా రాస్తామన్నమాట. బాడీలోనే కొన్ని 2-3 ప్రాబ్లమ్స్ రాసి ఒక 2-3 సొల్యూషన్స్ కూడా రాయడానికి ట్రై చేయండి అమ్మ. నేను ప్రాబ్లమ్స్ అనేవి పెట్టాను కదా, సొల్యూషన్స్ అనేవి దానికి ఏ విధంగా ఉండాలో కూడా నేను కొంత పెట్టడం అనేది జరిగింది. అవి ఇన్పుట్స్లా తీసుకొని మీరు ఆన్సర్ని రాసి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. ఐ వుడ్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ డూ దట్, ఓకేనా? ఎస్, ఇది ఈరోజు క్లాస్. మనం ఇంటోటో మొత్తం క్లియర్గా కవర్ చేయడం జరిగింది. మొత్తం మ్యాక్సిమం అంతా ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్గా ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో, మెయిన్స్ ఓరియంటెడ్లో మీ గురించి మేము పెట్టడం జరిగిందనమాట. ఇది చూస్తే మీకు ఈ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్గా సాల్వ్ అవుతాయమ్మా. ఎస్, ఇనిషియేటివ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హిట్ చేయండి, మీ ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా. ఎస్, మేము చాలా హ్యాపీ మీరు కొంత కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుంటున్నారు. మీ నాలెడ్జ్ గెయినింగ్లో మమ్మల్ని పార్ట్స్గా చేస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ and thank you for that. Yes, thank you.